Okay, students, we have discussed readings, reading A and reading B, reading C also from your unit 1, and second unit we have started. Reading A and reading B are explained. I have told you, even though reading A is not there for your examinations, it is taught, keeping in view that you can understand part 2 in a clearer manner. Now we shall start unit 3. One reading from second unit has been left over. I know that according to the new pattern, new syllabus pattern, that is not included for this year. If we have time, we shall see that we can complete that also. Today we are going to discuss your unit 3. Unit 3, reading A, the journey. Unit 3, observe this diagram. The theme of the unit 3 is human relations. The theme of the unit 3 is human relations. That means in this unit, we will come to know the changes that occurred in the human beings regarding the relations, the affections, the love we have towards our relations. How we used to love our parents in the earlier time, and now what are the changes, what are the perception changes that occur with our generations. మన పెద్దవాళ్ళని మన మమ్మీ డాడీ జనరేషన్ టైంలో ఎలా గౌరవించేవారు, మనం ఎలా గౌరవిస్తున్నాం. దెర్ ఈజ్ ఎ చేంజ్. How we maintain our relations nowadays, how they used to maintain relations then. పాత రోజుల్లో they used to give more value to the relations than money. డబ్బుల కంటే మనుషులకే విలువ ఎక్కువ ఉండేది. రిలేషన్స్ని చాలా బాగా మెయింటైన్ చేసేవారు. దే యూస్ టు బీ ఇన్ కాంటాక్ట్ విత్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరితో కాంటాక్ట్లో ఉండేవారు. దే యూస్ టు విజిట్ దేర్ హౌసెస్. వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళడం, వాళ్ళ ఇంటికి వీళ్ళు రావడం. దే యూస్ టు హ్యావ్ మోర్ రిలేటివ్స్. ఎక్కువ మంది రిలేటివ్స్ ఉండేవారు. దే యూస్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్, కార్డియల్ రిలేషన్స్. బట్ నవే డేస్ వీ ఆల్ హియర్ హ్యూమన్ రిలేషన్స్ హ్యావ్ బికమ్ ఫినాన్షియల్ రిలేషన్స్. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అయిపోయాయి. అది మీకు అర్థం కాకపోవచ్చు. దాని అర్థం ఏంటంటే, వీడి వల్ల నాకు ఏదైనా ఉపయోగం ఉంది, వీడు నాకు ఏదైనా ఉపయోగపడతాడు అనుకుంటేనే ఈ రోజుల్లో మనం వీఆర్ మెయింటైనింగ్ రిలేషన్స్. వీడి వల్ల నాకు ఏ ఉపయోగం లేదు అని అనుకుంటే వీఆర్ నాట్ మెయింటైనింగ్ ఏ స్ట్రాంగ్ రిలేషన్. వీడు నాకు ఉపయోగపడతాడు మనీ వైజ్గా కానీ వేరే రకంగా కానీ. ఇఫ్ వీ థింక్ దట్ దెర్ ఈజ్ ఏ సర్టన్ హెల్ప్ ఆఫ్ సంబడి ఎల్స్, సర్టన్ హెల్ప్, somebody will be of certain use, in some way he will be used to us, then only we will maintain the relation. We have got that kind of attitude these days. ఈ రోజుల్లో మనకి అలాంటి యాటిట్యూడ్ వచ్చేసింది. దట్స్ వై పీపుల్ సే హ్యూమన్ రిలేషన్స్ హ్యావ్ నౌ మోడ్ ఆఫ్ ఫినాన్షియల్ రిలేషన్స్. ఆర్థికపరమైన డబ్బులకు సంబంధించిన రిలేషన్స్ అయిపోయాయి. బట్ ఇన్ ద ఓల్డెన్ డేస్, ఇన్ ద గుడ్ ఓల్డెన్ డేస్, దట్ ఈస్ నాట్ ది థింగ్. We are after money these days. We are neglecting our elders. Elderly people are being neglected. పెద్దవాళ్ళని పట్టించుకోవడమే మానేసి, వాళ్ళని చూడటమే మానేసి. వీఆర్ ఆఫ్టర్ మనీ, వీఆర్ ఆఫ్టర్ రిచెస్. డబ్బులు 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 అనే పిచ్చిలో పడిపోయి వీఆర్ గోయింగ్ అబ్రాడ్, వీఆర్ సెటిలింగ్ అవుట్ దే, లీవింగ్ అవర్ ఎల్డర్స్ హియర్. మనల్ని పెంచి పెద్దవాళ్ళని చేసిన, ఇంత ప్రయోజకులను చేసిన వాళ్ళని ఎక్కడే వదిలేస్తున్నాం మనం. డబ్బులు సంపాదించుకోవడానికి నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను, డబ్బులు సంపాదించుకోవడానికి ఇంకో దగ్గరికి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ లీవింగ్ మై మామ్ అండ్ డాడ్ హియర్. వాళ్ళకి ఎంత కావాలంటే అంత డబ్బులు పంపిస్తున్నాను కావాలంటే మళ్ళీ ఇక్కడికి. డూ దే నీడ్ మనీ? వాళ్ళకి డబ్బులు అవసరం. వాళ్ళకి కావాల్సింది ఏంటి? లవ్ అండ్ అఫెక్షన్. మనం వాళ్ళ మీద చూపించే ప్రేమ. అంతకంటే వాళ్ళు నాకు మళ్ళీ నేను చదివించాను కాబట్టి నాకు ఆ డబ్బులు అని మనల్ని అడుగుతారు వాళ్ళు. మనల్ని దానికోసం మనల్ని చదివించారు వాళ్ళు కాదు కదా. Those are the changes that occurred these days relating to human beings. Observe this diagram. You can see an old man sitting in idle state. ఒక ఓల్డ్ మ్యాన్ చూడండి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దేర్ వర్క్స్. చిన్నపిల్లలు ఆటల్లో ఉన్నారు, పెద్దవాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దే ఆర్ ఆల్ బిజీ. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ సిట్టింగ్ ఐడిల్ దేర్, లోన్లీ దేర్. ఒంటరిగా కూర్చున్నాడు. No one is talking to him. No one
is maintaining any relation or anything to him. This is the state of the old elderly people. పెద్దవాళ్ళ పరిస్థితి అని చెప్పడానికే this is the lesson that's given to us. Okay na? And in order to understand this lesson better, you have to observe the backdrop of this lesson. Observe this backdrop. Here you can see that the story is set up in the backdrop of a hilly area, hilly terrain. కొండలు కనిపిస్తున్నాయి మీకు అక్కడ. The story is set up in the backdrop of a hilly area. ఒక hilly ఏరియాలో ఉంది. You can see two persons there. One is old man and the other is young man. Observe the feet of these two people. వాళ్ళిద్దరు కాళ్ళు అబ్జర్వ్ చేయండి. Because there are a few instances based on this diagram. ఇక్కడున్న ఈ చేంజెస్ మీద అబ్జర్వ్ చేయండి. అండ్ హౌ ద ట్రాక్ ఈజ్ దేర్, రోడ్ మనలాగా టార్ రోడ్స్ ఉండవు కదా, హిల్లీ ఏరియాస్లో రోడ్లు ఎలా ఉంటాయో తెలుసు, కాలిబాట అంటారు. అంటే 10 మంది నడిచి వెళ్తే ఒక చిన్న వేవ్లా ఫామ్ అవుతుంది కదా, వేలా ఫామ్ అవుతుంది కదా, అలానే ఉంటాయి. రాళ్ళు, రప్పలు, గతుకులు, పాటల్స్ అన్నీ ఉంటాయి అవి. ఓకే. అండ్ అబ్జర్వ్ ద సెకండ్ డయాగ్రామ్. అబ్జర్వ్ ద చేంజ్ ఇన్ ద ఫీట్ ఆఫ్ ద ఫాదర్, ఇన్ ద ఫీట్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్. ఆ ఓల్డ్ మ్యాన్ ఫీట్లో ఉన్న చేంజ్ చూడండి. అండ్ అబ్జర్వ్ ఇన్ ద ఫస్ట్ డయాగ్రామ్ దెర్ వాజ్ ఎ ట్రంక్, ఒక పెట్ లాంటిది కనిపిస్తుంది పెద్ద ఆయన పక్కన. దెర్ ఈస్ ఎ యంగ్ మ్యాన్ అండ్ ఎన్ ఓల్డ్ మ్యాన్. And in the second diagram you can see a bus and the old man is wearing shoes and the young man was in the bus. He was going somewhere. A backdrop anta ardhamaindi kadamma. It is set up in the backdrop of a hilly terrain. Okay, it is a story, self explanatory. That means while reading it you can understand it. Chuddam. The journey. After spending a leisurely Sunday at home, leisurely కాదు, అది leisurely అని చదువుతాం కదా మనం, బట్ దట్ ఈస్ నాట్ leisurely, దట్ ఈస్ leisurely. After spending a leisurely Sunday at home, the very thought of returning to work on Monday is very tiring. ఇది మనందరి ఎక్స్పీరియన్సే. Weekdays you will work. From Monday to Saturday you will attend school. From Monday, Saturday I'll attend my work. I'll take rest on Sunday. So the very thought of returning to work on Monday morning is very tiring. చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, చాలా నీరసంగా అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుందా లేదా? వారం అంతా వర్క్ చేసాం, సండే రెస్ట్ తీసుకున్నాం, మండే పొద్దున లేచి స్కూల్కి రావాలంటే మీకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మండే లేచి నా వర్క్ నేను రావాలంటే నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. Lethargy creeps in if the holiday continues over an extended period. Lethargy, బద్ధకం, the tiredness, sluggishness, creeps in, takes possession of me, ఆవరించేస్తుంది అని అర్థం. ఆ బద్ధకం ఇంకా ఎక్కువైపోతుంది, ఇంకా ఎక్కువ ఆవరిస్తుంది. ఆవరించడం అంటే ఏంటి? పట్టుకోవడం. బద్ధకం ఇంకా ఎక్కువైపోతుంది. లెథర్జీ అంటే బద్ధకం. ఎప్పుడు? ఇఫ్ ద హాలిడే హ్యాస్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్. ఇఫ్ ద హాలిడే ఎక్స్టెండ్స్, ఒకరోజు హాలిడే వస్తేనే అలా ఉంటే, ఒక వీక్ డేస్ హాలిడే వచ్చిందనుకోండి కరెక్ట్గా, ఆ తర్వాత మన వర్క్స్కి వెళ్ళాలంటే ఇంకా బద్ధకం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది మనకి, అవునా కదా? సరే, దట్ ఈస్ హౌ ఐ ఫెల్ వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ టు రిటర్న్ టు మై ప్లేస్ ఆఫ్ వర్క్ ఆఫ్టర్ స్పెండింగ్ 6 months ఎట్ హోమ్. ద నేరేటర్ ఆఫ్ ది స్టోరీ, ఈ స్టోరీ చెప్తున్న నేరేటర్ ఫస్ట్ పర్సన్ నేరేషన్ అంటారు, వినండి. ద స్టోరీ ఈజ్ నేరేటెడ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్. దట్ మీన్స్ ద పర్సన్ హిమ్సెల్ఫ్ ఈజ్ టెలింగ్ అస్ ద స్టోరీ. దట్ ఈస్ వై వీఆర్ యూస్డ్ ఐ, వి అనే పర్సన్స్ యూజ్ చేస్తాం. తన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ని నేరేటర్ చెప్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ పర్సన్ నేరేషన్ అంటారు. థర్డ్ పర్సన్ నేరేషన్ అంటే హీ, షీ, ఇట్, దే లాంటి ప్రొనౌన్స్ని యూజ్ చేస్తే థర్డ్ పర్సన్ నేరేషన్ అంటారు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడుగుతాడు. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ విచ్ ద స్టోరీ ఈజ్ ఎక్స్ప్లెయిన్. ఈ స్టోరీని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నేరేషన్ చేశారు? ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేరేషన్. బికాస్ ద హీరో ఆఫ్ ద స్టోరీ explained the story, narrated the story to us. మనకు అతనే చెప్తున్నాడు అతను. సో హీ టెల్స్, దట్స్ హౌ ఐ ఫెల్ట్, నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. ఆఫ్టర్ స్పెండింగ్ 6 months ఎట్ హోమ్, నాట్ జస్ట్ 1 or 2 days, హీ స్పెండ్ 6 months ఎట్ హోమ్. యూజువల్లీ హీ వుడ్ ఫీల్ మోర్ లెథర్జిటిక్, ఇంకా బద్ధకంగా, ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది కదా దానికి. వాడు అదే చెప్తున్నాడు, చెక్అవుట్ దట్. అండ్ హీ వాజ్ ప్రిపేరింగ్ టు గో టు హిస్ వర్క్ హోమ్. వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు కూడా అలా అనిపించింది. 6 months ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్న తర్వాత ఫైనలీ ద డే హ్యాస్ కమ్, ఐ హ్యాడ్ టు గో టు మై వర్క్ ప్లేస్.
దట్ డే ఐ ఫెల్ ద సేమ్. నాకు కూడా అలా అనిపించింది. చెక్అవుట్ దట్. ద ఫ్యాక్ట్ దట్ ఐ వాజ్ టు లీవ్ బిహైండ్ మై న్యూలీ వెడ్ వైఫ్. హీ వాజ్ న్యూలీ మ్యారీడ్. I was newly married. That was also one of the reasons why I don't want to leave the house. ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళాలనిపించలేదంటే ఐఎమ్ న్యూలీ మ్యారీడ్ పర్సన్. అండ్ టు గో టు ఏ ఫార్ ఆఫ్ ప్లేస్ డిడెంట్ హెల్ప్ ఈదర్. మోర్ ఓవర్ హీ హ్యాడ్ టు గో టు ఏ ఫార్ ఆఫ్ ప్లేస్. దట్ మీన్స్ హిస్ వర్క్ ప్లేస్ వాజ్ నాట్ వెరీ నియర్ టు హిమ్. హీ కాంట్ గో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ హీ కాంట్ కమ్ ఇన్ ద ఈవినింగ్. పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేసేది కాదు, చాలా దూరం. అంటే తన ఇల్లుని, తన వాళ్ళని, తన న్యూలీ వెడ్ వైఫ్ని వదిలేసి వెళ్ళాలి తను. These are the two reasons why he didn't want to leave the place. Okay, check out that. Obviously, I didn't want to go. He didn't want to leave the place. He didn't want to go. Very clear. Obviously means very clear. But it couldn't help. He should leave the place. ప్రయోజనం లేదు, ఏదేమైనా సరే వాడు వదిలే వెళ్ళాలి. However, I finally did decide to go. Did decide. ఫోర్స్గా చెప్పాలి అంటే ఐ డిసైడెడ్ టు గో అని చెప్పచ్చు దాన్ని. అలా చెప్పకుండా ఐ డిడ్ డిసైడ్ టు గో ఫోర్సిబుల్. ఇంకా తప్పలేదు, విత్ ఫోర్స్తో నేను చేయాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తాం చూడండి, మనకు కొన్ని నచ్చినా నచ్చకపోయినా ఇంకా తప్పదరా బాబు చెయ్యాలి అని అనుకుని చేస్తాం కదా, అటువంటి అప్పుడు డిడ్ ఆర్ డూ అనేది యూజ్ చేసి వాటి పక్కన ఫార్మ్స్ చెప్తాం. అక్కడ దాన్ని ఏమని చెప్పచ్చు, నేను ఐ డిసైడెడ్ టు గో అని చెప్పచ్చు కదా. ఐ డిసైడెడ్ అనేది వీటివే కదా, దాంట్లో ఫోర్స్ ఉండదు. ఐ డిసైడెడ్ టు గో అంటే ఇంక వెళ్ళాల్సి వచ్చింది. ఐ డిడ్ డిసైడ్ టు గో విత్ ఎ లాడ్ ఆఫ్ ఫోర్స్. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పడం అనమాట. ఓకేనా. ఐ డిడెంట్ హ్యావ్ మచ్ టు క్యారీ బై ద వే ఆఫ్ లగేజ్. హీ హ్యాజన్ క్యారీడ్ బ్యాక్ మచ్ లగేజ్. వచ్చేప్పుడు పెద్ద లగేజ్గా తీసుకురాలేదు, జస్ట్ ఏ ట్రంక్. అలానే నేను తీసుకువెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా పెద్ద లగేజ్ ఏం లేదు, జస్ట్ ఏ ట్రంక్. ఒక చిన్న చూడండి, ఇంతకుముందు పాత రోజుల్లో ట్రంక్ పెట్లని ఉండేవి, ఐఎన్ఆర్ చెక్కతో చేసేవారు అనమాట. హీ హాజ్ గాట్ ఏ ట్రంక్ లైక్ వైస్. ఇట్ వాజ్ ఎ బాక్స్. సీ దట్. ఆర్జ్ ఈజ్ ఏ హిల్లీ టెరాయిన్. చెప్పాను కదమ్మా, ఆర్జ్ ఈజ్ ఆర్ లివింగ్ ప్లేస్, ఆర్ స్టేయింగ్ ప్లేస్, రిజైడింగ్ ప్లేస్ ఈజ్ ఎ హిల్లీ టెరాయిన్. అతను ఒక ట్రైబల్ అయి ఉంటాడు. ట్రైబల్సే కదమ్మా హిల్లీ టెరాయిన్స్లో ఉంటారు. హిల్లీ టెరాయిన్, కొండలు, కోనలు, గుట్టలు ఇవన్నీ ఉంటాయి. విదౌట్ ఎనీ మోటరబుల్ రోడ్స్, మూవబుల్ రోడ్స్. మోటరబుల్ అంటే ఏంటి, మూవబుల్ రోడ్స్ అని అర్థం. పనికొచ్చే రోడ్లు కాకుండా రాళ్ళు రప్పలతో ఉంటాయి కదా రోడ్స్, వాటిని మోటరబుల్ రోడ్స్ అని అంటారు. మోటరబుల్ రోడ్స్ అంటే అన్నీ తిరగడానికి వీలుగా ఉండేవి, వెహికల్స్ అన్నీ రన్ అవ్వడానికి వీలుగా ఉండేవి, టార్ రోడ్స్ లాంటివి. విదౌట్ మోటరబుల్ రోడ్స్, విదౌట్ ఎనీ వెహికల్, విదౌట్ రోడ్స్ దట్ కుడ్ బి యూజ్డ్ బై ఎనీ వెహికల్స్. ఏ వెహికల్స్ యూజ్ చేయాలి అంటే రోడ్లో అక్కడ సింపుల్గా చెప్పాలండి, ఆ రాళ్ళతో నిండిపోయి అంటే చిన్న చిన్న దారులు అంతే, అలాంటివి ఉన్నాయని చెప్తున్నాడు. అండ్ దెర్ ఈస్ నో సర్టనిటీ దట్ వీఆర్ ఎవర్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ రోడ్స్. దెర్ ఈస్ నో ష్యూరిటీ దట్ వీ విల్ ఎవర్ హ్యావ్ రోడ్స్ ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా అక్కడికి వచ్చి రోడ్లు వేస్తారని నమ్మకం కూడా మాకు లేదు. దట్ మీన్స్ నో ఇంప్రూవైజేషన్, నో డెవలప్మెంట్, నో ప్రోగ్రెస్ కుడ్ బి ఎక్స్పెక్టెడ్. అంత రిమోట్ ఏరియాస్లో ఉంటున్నారు వాడు, అంత మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నారనమాట. ఓకే, చెక్అవుట్ దట్. ఇన్ ఎనీ కేస్ వైల్ కమింగ్ హోమ్ వీ డోంట్ క్యారీ బెడ్డింగ్స్. ఇంతకు ముందు రోజుల్లో ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే బెడ్డింగ్ అంటే చిన్న చిన్న పరుపులు లాంటివి ఉండేవి, బొంతలు అంటాం కదా మనం, అటువంటి మోసుకుని వెళ్ళేవారు పడుకోవడానికి వీలుగా. ఎనీవే వీ డోంట్ క్యారీ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ బెడ్డింగ్స్ హీర్ అవర్. పడుకోవడానికి వీలుగా అటువంటివి ఏం తీసుకెళ్ళట్లేదని చెప్తాడు. బొంతలు లాంటివి చిన్న చిన్న పరుపులు, చాలా స్లైట్గా సన్నగా స్లెండర్గా ఉండే పరుపులు లాంటివి మేము క్యారీ చేయలేదని చెప్తాడు. బిసైడ్స్, దానితో పాటు బిసైడ్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్, గుర్తుపెట్టుకోండి. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు అని అర్థం. ఐ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ రౌండ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్. దెర్ ఈస్ ఎ రీజన్ ఫర్ హిస్ విజిట్ దిస్ టైమ్. వాట్ వాజ్ ఇట్? టు గెట్ మ్యారీడ్. పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్ అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ అవర్ ట్రైబల్ సొసైటీ. ఎవ్రీ సొసైటీ హ్యాస్ సర్టన్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఉంటాయి కదమ్మా. అకార్డింగ్ టు ద కస్టమ్స్ దేర్ పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ హిస్ మ్యారేజ్. వాడు మ్యారేజ్ని అరేంజ్ చేశారు. టైం ఫ్లూ. పెళ్ళైన తర్వాత టైం అలా గాల్లో కలిసిపోయినట్టు అనిపించింది వాడికి, అంటే టైం చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ 5 months ఇంటూ మై మ్యారేజ్. 5 నెలలు ఎలా గడిచిపోయిందో, టైం ఫ్లూ అంటే అలా ఎగిరిపోయింది టైం అంతా అని చెప్తున్నాడు వాడు. ఐ రియలైజ్డ్ ఇట్. 5 నెలల తర్వాత వాడికి తెలిసిందనమాట, టైమ్ హ్యాస్ గాన్, టైమ్ ఈజ్ ఓవర్ అన్న విషయం వాడికి అర్థమైంది. ఇనీషియలీ ఐ థాట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ మై లీవ్. ఎట్ ఫస్ట్, ఇనీషియలీ అంటే ఫస్ట్, హీ థాట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ హిస్ లీవ్. ఇంకా వాడు లీవ్ని ఎక్స్టెండ్ చేసుకుందాం, పెంచుకుందాం అని అనుకున్నాడు. ఈవెన్ టేకింగ్ అన్ అన్పెయిడ్ లీవ్. చూడండమ్మా, కొన్ని జాబ్స్కి ఎట్ ఏ స్ట్రెచ్ దే వుడ్ వర్క్ ఫర్ మెనీ మంత్స్ అండ్ ఎట్ ఏ స్ట్రెచ్ దే విల్ హ్యావ్ లీవ్. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ ఆన్ షిప్స్ మీద వాటి మీద జాబ్స్ ఉంటాయి చూసారా. దోస్ జాబ్స్ రిక్వైర్స్ ఎక్స్టెన్సివ్ టైమ్ ఆఫ్ వర్కింగ్ షెడ్యూల్. ఎక్స్టెన్సివ్ టైమ్ ఆఫ్ వర్కింగ్ షెడ్యూల్ అంటే ఒకసారి మీరు షిప్ మీద జాబ్ చేయడానికి వెళ్ళారనుకోండి, ఒకసారి షిప్ని బోర్డ్ చేస్తే, వన్స్ యూ బోర్డ్ ద షిప్
ఇట్ టేక్స్ 3 months 4 months, sometimes it takes 6 months of time. 6 months కంటిన్యూస్లీ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. అంతే కదా, పొద్దుడే షిప్ మీద వెళ్ళి సాయంత్రం బయలుదేరి వచ్చేది కుదరదు కదా మనకి. దోస్ ఆర్ నాట్ 9 to 5 వర్క్స్, 9 to 5 కైండ్ ఆఫ్ వర్క్స్. అలాంటి పనులు కాదు కదా. ఇప్పుడు నాకు వర్క్ ఉందనుకోండి, ఐ విల్ బీ హియర్ బై 9 o'clock or 8 o'clock and I will be at my home by 8 o'clock. I mean evening 5 or 6 o'clock. Okay, but certain jobs require extensive schedules of timing. He might be doing some job. మీకు ఆర్మీలో వర్క్స్ కూడా అంతే. ఆర్మీలో వర్క్ చేస్తే మీరు ఒకసారి ఆర్మీ బార్డర్ దగ్గరకు ఆర్మీలోనే వెళ్ళారనుకోండి వర్క్, మీరు 3-4 months కంటిన్యూస్గా అక్కడే వర్క్ చేయాలి. యూ డోంట్ కమ్ హోమ్, ఇంటికి రావడం కుదరదు. మీరు 3-4 months తర్వాత మళ్ళీ మీకు 2-3 months మీకు హాలిడేస్ ఇస్తారు. ఆ 2-3 months కూడా యూ విల్ బీ పెయిడ్ శాలరీ పే చేసేస్తారు. మీరు ఇంటి దగ్గరే ఉంటారు, యూ విల్ బీ పెయిడ్ శాలరీ. ఇఫ్ యూ వాంట్ ఎక్స్టెండ్ యువర్ లీవ్, ఇంకొద్ది రోజులు మీకు లీవ్ కావాలనుకోండి, యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ బేరింగ్ ద లాస్ ఆఫ్ పే. ఆ పేని మీరు వదులుకొని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. హీ మైట్ బీ డూయింగ్ సచ్ ఏ జాబ్. వాడు కూడా అలాంటి వర్క్ ఏదో చేస్తున్నాడు. ఓకే, హీ హాజ్ ఆల్రెడీ ఎంజాయిడ్ 6 months ఆఫ్ లీవ్. 6 months వాడికి లీవ్ ఉందంటే ఇంకో 6 months వాడు కంటిన్యూస్గా వర్క్ చేయాలని అర్థం. ఈ 6 months లీవ్స్ కూడా వాడికి మనీ పే చేసేస్తాడు, శాలరీ వచ్చేస్తుంది వాడికి. హీ ఎక్స్టెండెడ్ హిస్ లీవ్. హీ వాజ్ రెడీ టు టేక్ అన్ అన్పెయిడ్ లీవ్. డబ్బులు ఇవ్వకపోయినా కూడా, శాలరీ ఇవ్వకపోయినా కూడా లీవ్ తీసుకుందని వాడు అనుకున్నాడు. బట్ after some dilly-dallying, serious thinking is called dilly-dallying, I finally decided against it because marriage had increased my responsibilities and I had got into it. Natural కదా, after marriage we had to incur more expenses. ఇంకా ఎక్కువ ఖర్చులు అవుతాయి కదా. వైఫ్ని చూడాలి, ఆ అమ్మాయికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ చూడాలి. అండ్ మోర్ ఓవర్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కంపల్సరీ వీ వుడ్ గెట్ ఇన్ టు డెట్. డిఈబిటీ డెట్. బీ సైలెంట్ దాంట్లో. డిఈటీ చదివినట్టు చదవాలి. డిఈబిటీ అని చదవకూడదు. డిఈటీ ఎలా చదువుతారో అలా చదవాలి. బిఈ సైలెంట్. డెట్ అంటే అప్పు, లోన్. మ్యారేజ్ చేసుకున్నప్పుడు జనరల్గా అప్పు కూడా చేస్తారు కదా. ఇల్లు కట్టినప్పుడు, మ్యారేజ్ చేసినప్పుడు అప్పులు చేస్తారంటారు మరి. ఓకే, అంటే డబ్బులు ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుంది. మనం అనుకున్న బడ్జెట్లో అవ్వదు కాబట్టి ఇట్ స్లిప్స్ బియాండ్ అవర్ బడ్జెట్. మన బడ్జెట్ని రీచ్ అవ్వదు, అప్పుడు మనం అప్పులు అయిపోతాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మై ఎక్స్పెన్సెస్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్డ్. నా ఖర్చులు పెరిగినాయి బికాజ్ ఐ గాట్ మ్యారీడ్. సెకండ్ వన్ ఏంటి, ఐ గాట్ ఇన్ టు డెట్. అప్పుల్లో కూడా పడ్డాను నేను. కాబట్టి ఆఫ్టర్ సమ్ dilly-dallying, సీరియస్ థింకింగ్, ఐ డిసైడెడ్ టు గో టు మై వర్క్ ప్లేస్. వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాను. ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ బస్ స్టాప్ మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై అ పోటర్. కూలీలు ఉంటారు కదా, వాళ్ళని పోటర్స్ అని అంటాం. వన్ హూ క్యారీస్ ద లగేజ్. ఇట్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై అ పోటర్. ఒక పోటర్ బస్ స్టాండ్, మనకు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కూలీ అని నడుస్తుంటారు, వినిపించింది కదా. దే వుడ్ క్యారీ అవర్ లగేజ్. సో వైల్ హీ వాజ్ కమింగ్, వాడు వచ్చినప్పుడు వాడి ట్రంక్ని ఒక పోటర్ మోసుకుంటే ఇంటికి తీసుకొచ్చాడు. The problem was now we couldn't find anyone who could help me carry the trunk to the bus stop. Now the problem was someone should help him in carrying the trunk. ఆ చిన్న పెట్టి ఉంటుంది కదా, దాన్ని వీటితో పాటు ఎవడో ఒకటి బస్ స్టాండ్ దాకా మోసుకొచ్చేవాడు కావాలి. బట్ దెర్ వాజ్ నో వన్. ఆ హెల్ప్ చేయడానికి ఎవడు లేడు. బికాస్ ఇట్ వాజ్ నాట్ హెల్ప్, హీ వుడ్ పే ద మనీ. At another time of the year, we would have easily found someone to help me. But now most of the villagers were busy in the fields. Another time, now everybody in the village was busy with the field works. చూడండి, వర్షాలు అయి పడినప్పుడు పొలంలో బిజీగా ఉంటారు కదా. ఇట్ కుడ్ బి దట్ టైం, బహుశా అటువంటి టైమే మాది. సో ఎవ్రీబడి వాజ్ బిజీ ఇన్ ద ఫీల్డ్ వర్క్స్. పొలంలో అందరూ బిజీగా ఉన్నారు. సో హీ కుడెంట్ ఫైండ్ ఎనీ వన్ టు హెల్ప్ హిమ్ ఇన్ క్యారింగ్ ద ట్రంక్. ఎవరు లేరు. నోబడి హ్యాడ్ టైమ్ టు స్పేర్ ఫర్ మీ. నో వన్ కుడ్ స్పేర్ టైమ్ ఫర్ హిమ్. ఇన్ ఫ్యాక్ట్ క్యారింగ్ ద ట్రంక్ షుడెంట్ హ్యావ్ బీన్ సచ్ ఎ వరీ ఫర్ మీ ఎక్సెప్ట్ దట్ మై ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ మీ షన్ ఫిజికల్ లేబర్. చూడండి, సో ఇట్ వాజ్ ఎ స్మాల్ ట్రంక్. హీ వాజ్ యంగ్. అంతే కదా, వాడికి అప్పుడే పెళ్ళయిందంటే వాడు యంగనే కదా మా అర్థం వాడికి. ఓకే, హీ కుడ్ క్యారీ ద ట్రంక్. ఆ చిన్న ట్రంక్ని వాడు మోసుకుని వెళ్ళిపోవచ్చు వాడు. ఇట్ వాజంట్ ఎ బిగ్ డీల్, ఇట్ వాజంట్ ఎ బిగ్ థింగ్. బట్ హీస్ ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ హిమ్ షన్ ఫిజికల్ లేబర్. ఫిజికల్ లేబర్ అంటే ఇప్పుడు చూడండి, మనం అందరం బాగా చదువుకున్నాం. మనల్ని ఎవరైనా ఒక బియ్యం బస్తా భుజం మీద వేసుకుని వెళ్ళమంటే నేను వెళ్తానా? నేను వెళ్ళను. మీరు చేస్తారా పని? చేయరు. బికాస్ మనం చదువుకున్నాం, నేను జాబ్ చేస్తున్నాను. హౌ కుడ్ ఐ డూ దట్? నేను చేయడం ఏంటి ఆ పని? వీ ఫీల్ ఆఫ్ ఈగోలో ఫీల్ అవుతాం మనం. అవునా? ఆ పని నేను చేయడం ఏంటి, బస్తాలు నేను మోయడం ఏంటి అన్నట్టుగా ఫీల్ అవుతాం లేదా? సో హిజ్ ఎడ్యుకేషన్ ఆల్సో హ్యాడ్ మేడ్ హిమ్ షన్ ద ఫిజికల్ ల్యాబ్. షన్ అంటే అవాయిడ్, SHUN. షన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అవాయిడ్ ఫిజికల్ ల్యాబ్. దట్స్ వై హీ కుడెంట్ క్యారీ దట్. అదర్వైజ్ హీ కుడ్ క్యారీ ఇట్ వెరీ ఈజీ. యంగ్ మ్యాన్ వాడు. ఆఫ్టర్ ఆల్, I was a government officer and the idea of people seeing me carrying my own luggage was not at all amazing. He was a government officer. He was doing a government job. So people seeing me carrying my own luggage on myself, isn't it all amusing? Amusing అంటే not good. మంచిగా అనిపించట్లేదు వాడికి, కరెక్ట్గా అనిపించట్లేదు. దే వుడ్ లాఫ్ ఎట్ మీ. వాళ్ళు నవ్వుతారేమో అనే ఫీలింగ్ వాడికి.
Otherwise, for a young man like me, it shouldn't have been an issue to carry a 20 kilo chest on my back. So, otherwise, if there is no issue likewise, నాకు అలాంటి ఫీల్ లేకపోతే పీపుల్ వుడ్ లాఫ్ ఎట్ మీ. ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్, వై షుడ్ ఐ, హౌ షుడ్ ఐ డూ దట్, హౌ కెన్ ఐ డూ దట్ అనే ఫీల్ నాకు లేకపోతే, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ టు క్యారీ దట్ 20 kilo చెస్ట్ ఆఫ్. ఒక 20 kgs 10 kgs ఉంటుంది, 20 kgs ఉంటుంది, దాన్ని మోసుకెళ్ళిపోవడం అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, బిగ్ థింగ్ అని చెప్తున్నాడు. సో దట్ వాస్ ద ప్రాబ్లం. ఫైనలీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. So there was a problem. His father came up with a solution. What was the solution? Don't worry, I myself will see you off at Dirang. Remember the name of the place? Dirang, Dirang. See off, send you off at Dirang. Then in Dirang lo nenu drop chestanu, I'll carry the trunk. His father offered him. Well, father offered chesadu. I protested. Protested means didn't agree. Opkoledu vaadu first. How could I allow my old father to carry my trunk? How could he allow his old father to carry his trunk? వీడు నడిచి వెళ్తుంటే వీళ్ళ నాన్నగారు వెనకాల ఆ ట్రంక్ మోసుకురావడం అనేది బాగుంటుందా? సో హీ డిడెంట్ అగ్రీ. వాట్ వుడ్ పీపుల్ థింక్? వాడు అనుకుంటున్న పర్సెప్షన్ చూడండి. జనం అందరూ ఏమనుకుంటారు? వాట్ వుడ్ దే థింక్ ఆఫ్ మీ? వాట్ వుడ్ దే సే? వాళ్ళందరూ ఏమంటారు? బట్ ఐ ఫెయిల్ టు డిస్సువేడ్ హిమ్. DISSUADE. డిస్సువేడ్ అంటే కన్విన్స్ చేయాలి. బట్ ఐ కుడెంట్ కన్విన్స్ మై ఫాదర్. కన్విన్స్ చేయలేకపోయాను. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్. ఫైనలీ father would carry the chest, father would carry the trunk. That was what decided. Got it all of it? Read up to the portion once, please. Okay, students, in the last part we have discussed what is the feeling of a person after an extended period of leave. How do you feel? How do I feel? How does everyone feel after taking a few days of rest at our home? And the very thought of returning to work to any human being seems very tiresome. Visugga, chiragga, baddaganga. Any human being do feel the same. The narrator of this lesson also felt the same after spending 6 months of vacation at his home. And from the narration we understood that he had got married, his expenses had been increased, and he had got into debt. Initially he thought of extending his leave. After some dilly-dallying, baga ఆలోచించుకున్న తర్వాత, serious thinking, he did decide. You can say he decided. తను నిర్ణయించుకున్నాడు. When you say he did decide, it means same. It is expressed in past tense. It is equal to he decided, but with a compulsion, with a force. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో did decide adds force. To add force, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. He decided అంటే అతను నిర్ణయించుకున్నాడు అని చెప్పడం. He did decide అంటే ఇంక తప్పదు కాబట్టి, తప్పనిసరి పరిస్థితుల్లో, that new word adds, under compulsion అనే new word add అవుతుంది. That is the difference between those two. He did decide to go to his workplace and a problem arises. The problem is who would carry his trunk? A 20 kilo trunk. Trunk అంటే ఒక పెట్టె లాంటిది. ఓకే, 20 kgs పెట్టేది, 20 kgs బరువు ఉండే ఒక పెట్టి. Who would carry that? He himself could carry it on his back. వాడు వీపు మీద వేసుకుని వాడు మోసుకుని వెళ్ళిపోవచ్చు. బట్ he had a feeling in him. Of course, every one of us has the same feeling in us. I'm an educated person. I'm a job holder. How could I carry a 20 kilo chest, a 20 kilo box on my back or on my head? నా నెత్తి మీదో నా వీపు మీదో ఆ 20 kilo చెస్ట్ ఆ బాక్స్ని పెట్టుకుని వెళ్ళిపోతే అందరూ చూసి నవ్వుతారు కదా, అందరూ నన్ను చూసి రిడిక్యూల్ చేస్తారు కదా అనే ఆ ఈగో కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఎనీబడి వుడ్ ఫీల్ ఇట్. యూ వుడ్ ఫీల్ ఇట్, ఐ వుడ్ ఫీల్ ఇట్ ద సేమ్. ద నేరేటర్ ఆల్సో హ్యాడ్ ఫెల్ట్ ఇట్. సో హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ సొల్యూషన్. ఫైనలీ హిస్ ఫాదర్ కేమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ దట్ he himself would carry the luggage. He himself would carry the trunk to the bus stop that's in Dirang, DIRANG. Remember these names. That was his bus stop. He had to go to Dirang to board a bus. బస్ ఎక్కడాన్ని మనం రకరకాల వర్డ్స్ యూజ్ చేస్తుంటాం, బట్ యూ షుడెంట్ యూజ్ ఎనీ అదర్ వర్డ్స్. బోర్డింగ్ ఏ బస్, బోర్డింగ్ ఏ ట్రైన్, బోర్డింగ్ ఏ షిప్,
బోర్డింగ్ ఏ ప్లేన్. ఏదైనా ఎక్కడాన్ని బస్ ఎక్కాను, రైలు ఎక్కాను, కార్ ఎక్కాను. ఐ బోర్డెడ్ మై కార్, ఐ గాట్ ఇన్ టు మై కార్ అని చెప్తాం. అది స్పోకెన్ ఇంగ్లీష్. మాట్లాడుతున్నప్పుడు దట్ కన్వేస్ దట్ సెన్స్. సో యూ కెన్ సే దట్ ఐ గాట్ ఇన్ టు ద బస్ అని చెప్తాం. ఐ గాట్ డౌన్ ఫ్రమ్ ద బస్ అని చెప్తాం. కానీ కరెక్ట్ వర్డ్స్ ఏం యూజ్ చేయాలంటే ఐ బోర్డెడ్ ద బస్, BOARDED, బోర్డెడ్ ద బస్ అని చెప్పాలి. మరి బస్ దిగడాన్ని ఏమన్నారు? ఐ అలైటెడ్ ఫ్రమ్ ద బస్, ALIGHTED, ALIGHTED, అలైటెడ్ ఫ్రమ్ ద బస్ అని చెప్పాలి. ఈ 2 words రేర్గా యూజ్ చేసే వర్డ్స్ కాబట్టి పీపుల్ మే నాట్ నో దిస్. జనరల్ ఏమంటాం? ఐ గాట్ డౌన్ ఫ్రమ్ ద బస్ అని చెప్పాలి. ఇఫ్ యూ సే ఐ గాట్ డౌన్ ద బస్, దట్స్ ఎ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. గుర్తుపెట్టుకోండి. వెన్ యూ సే ఐ గాట్ డౌన్ ద బస్ ఈజ్ రాంగ్, ఎడిటింగ్ అండ్ ఎర్రర్ కరెక్షన్. ఐ గాట్ డౌన్ ఫ్రమ్ ద బస్, యూ హ్యావ్ టు సే ఐ గాట్ డౌన్ ఫ్రమ్ ద బస్ అని చెప్పాలి. ఐ గాట్ ఇన్ టు ద బస్ అని చెప్తాం అంటే ఇట్ కన్వేస్ ద సెన్స్ అంతే తప్ప దట్స్ నాట్ ప్రాపర్ ఇంగ్లీష్. వెన్ యూ సే ఐ బోర్డెడ్ ద బస్, ఐ అలైటెడ్ ఫ్రమ్ ద బస్ అని చెప్పాలి. కరెక్ట్ వర్డ్. బస్, ట్రైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. సో హిస్ ఫాదర్ వుడ్ క్యారీ ద లగేజ్. దట్స్ వాట్ ద solution. Okay, and the entire story is set up in the backdrop of a hilly terrain. You can imagine how the roads would be. అక్కడ రోడ్స్ ఎలా ఉంటాయి? అసలు రోడ్, దెర్ ఇస్ నో వర్డ్ రోడ్. అసలు రోడ్ అనేదే ఉండదు. ఓకే, దెర్ ఇస్ నో వర్డ్ దట్ ఈస్ రోడ్. రోడ్ అనేదే ఉండదు అక్కడ. ఒక చిన్న కాలిబాట లాంటిది. ఓకే, ఆ వే దట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ పీపుల్ వాక్ అని సర్టన్ వే. ఒక చిన్న దారిలో నడిచినప్పుడు అదే ఒక కాలిబాటలో ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పాట్ హోల్స్, రాక్స్, ఎవ్రీథింగ్, చంక్స్ ఆఫ్ డర్ట్ అన్నీ ఉంటాయి దాంట్లో. అసలు దారే కాదు అది. ఓకే, దే హ్యావ్ టు వాక్ త్రూ దట్ వే. ఆ వేలో వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకే, హౌ డిడ్ దేర్ జర్నీ స్టార్ట్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఎస్టర్డే. వీ షల్ హ్యావ్ ఏ కంటిన్యూషన్ ఆఫ్ దట్. దాని కంటిన్యూషన్ చూద్దాం. చూడండి, లుక్ దట్ ఇన్ యువర్ బుక్స్. A large crowd gathered at our place the day I was to leave. I already told you the entire narration is done in first person. First person narration అని చెప్పాను. Everywhere it is used I. నేను వెళ్ళే రోజు, నేను బయలుదేరే ముందు, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ టోల్డ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్. ఐ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ పర్సన్ నేరేషన్. కొన్ని లెసన్స్లో మీకు హీ, హిమ్, హిజ్, రవి, గీత, సీత నేమ్స్ ఉంటాయి. దట్ ఈస్ థర్డ్ పర్సన్ నేరేషన్. వీ హ్యావ్ ఓన్లీ యూజువల్లీ వీ హ్యావ్ 2 person నేరేషన్స్, ఫస్ట్ పర్సన్ నేరేషన్ అండ్ థర్డ్ పర్సన్ నేరేషన్. దిస్ స్టోరీ ఈజ్ నేరేటెడ్ ఇన్ ఫస్ట్ పర్సన్. ఓకేనా? So he was telling, usually when you want to go to some place, your relatives and your well-wishers would gather over there. మీరు వెళ్ళే ముందు వస్తారు కదా వాళ్ళందరూ, మీకు విష్ చేయడానికో, జాగ్రత్తగా ఉండని, ప్రికాషన్స్ చెప్పడానికి వస్తారు కదా. అలానే ఇతను కూడా when he was about to leave for the job, తన జాబ్ కోసం ఆల్రెడీ 6 months ఉన్నాడు కదమ్మా అక్కడ. 6 months వాళ్ళందరితో కలిసే ఉంటాడు కదా, కమ్యూనిటీ అంతా కలిసే ఉంటారు కదా వాళ్ళు. 6 months అయిపోయిన తర్వాత he want to go to his job. Usually his well-wishers, his neighbors, his relatives, everybody would come over there to bid him farewell. వెళ్ళరా, జాగ్రత్తగా ఉండని చెప్పడానికి వస్తారు, జాగ్రత్తలో చెప్పడానికి వస్తారు కదా. ఎవ్రీబడి గ్యాదర్డ్ దేర్. పీపుల్ హ్యాడ్ కమ్ టు విష్ మీ లక్. ఎవ్రీబడి గ్యాదర్డ్ దేర్ టు విష్ హిమ్ లక్, జాగ్రత్తగా ఉండమని, టు టెల్ హిమ్ ప్రికాషన్స్. ఇట్ వాస్ 10:20 వెన్ ఐ లెఫ్ట్ ఫర్ డిరాంగ్. వినండి అమ్మా, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గ్రామటికల్ పాయింట్ ఉంది. వాడు డిరాంగ్ బయలుదేరే టైంకి 10:20 అయింది. అది తెలుగు ఎక్స్ప్లెనేషన్. దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. లెఫ్ట్ ఫర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్. లీవ్ ఫర్, లీవ్స్ ఫర్, లెఫ్ట్ ఫర్, లీవింగ్ ఫర్. అక్కడికి బయలుదేరడం అని అర్థం. ఐ ఆమ్ లీవింగ్ ఫర్ ఢిల్లీ. ఐ ఆమ్ లీవింగ్ తణుకు ఫర్ ఢిల్లీ. నేను తణుకు వదిలి ఢిల్లీకి బయలుదేరాను అని అర్థం. హీ ఈజ్ లీవింగ్ ఫర్ ముంబై. అతను ముంబైకి బయలుదేరాడు అని అర్థం. లీవ్ ఫర్, వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్. గుర్తుపెట్టుకోండి, మీకు యూసేజ్ ఉంటుంది, సొంతంగా రాయాల్సి ఉంటుంది మీరు. అది లీవ్ ఫర్ అంటే అక్కడికి బయలుదేరాడు. నేను డిరాంగ్ బయలుదేరేపటికి 10:20 అయింది. ఓకేనా? చెక్అవుట్ దర్ వన్స్. మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. దీనికంటే ముందే వాళ్ళ ఫాదర్ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక గ్రామటికల్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే, దెర్ ఆర్ 2 actions. వన్ యాక్షన్ హ్యాపెండ్ ఫస్ట్, అనదర్ యాక్షన్ హ్యాపెండ్ నెక్స్ట్. ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. చూడండి, మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, హ్యాడ్ ప్లస్ V3. ఇతను బయలుదేరే టైంకి 10:20 అయింది. 10:20 కంటే ముందే వాళ్ళ ఫాదర్ బయలుదేరాడు. ఫస్ట్ హ్యాపెనింగ్ యాక్షన్. సో దట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్. ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం మనం. యూ షుడ్ హ్యావ్ నోటెడ్ ఇట్ డౌన్. మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి అది. ఓకే, ద ఫస్ట్ యాక్షన్ ఈజ్ ఫాదర్ లీవింగ్ ద ప్లేస్ బిఫోర్ హిమ్. వీడికంటే ముందు ఫాదర్ వెళ్ళిపోవడం. దట్ ఈస్ ద ఫస్ట్ అకరెన్స్. సో హ్యాడ్ ప్లస్ V3. ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. డాడీ అప్పటికే బయలుదేరిపోయాడు. ఓకే, అండ్ నెక్స్ట్ హీ లెఫ్ట్ ద ప్లేస్. ఆ తర్వాత వీడు బయలుదేరాడు. సెకండ్ యాక్షన్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్, ఫస్ట్ యాక్షన్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా? సీ దట్. యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్. కన్స్ట్రక్షన్ యాజ్ ఉంది చూడండి అక్కడ. యాజ్, సిన్స్, యాజ్, ఫర్, బికాస్, టు స్టేట్ ద రీజన్. నేను మీకు ముందే చెప్పానమ్మా,
నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది లెసన్ కాదు, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ గ్రామర్. ఈ లెసన్ మీరు చదువుకున్న అర్థమైపోతుంది, మీకు దీంట్లో అర్థం కాదంటే ఏం లేదు. ఓకే, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద గ్రామర్, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ గ్రామర్ త్రూ దిస్ లెసన్. నేను మీకు అదే చెప్తున్నాను, గ్రామర్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. గ్రామర్ అని ఇక్కడ హెడ్డింగ్ పెడితే చెప్పేది కాదు. గ్రామర్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ టెక్స్ట్ బుక్, యూ లెర్న్ యువర్ గ్రామర్. అక్కడ సిన్స్, యాజ్, ఫర్, బికాస్ కన్స్ట్రక్షన్ ఉంది, యాజ్ అని కన్స్ట్రక్షన్ ఉంది. వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇట్ ఇండికేట్స్ రీజన్. చెప్తున్నాడు రీజన్ని. ఇస్ ఇట్ క్లియర్? మీకు ఇక్కడ నుంచే గ్రామర్ వస్తుంది, మీ టెక్స్ట్ బుక్ నుంచే యూ విల్ సీ ద సేమ్ స్టేట్మెంట్ విత్ స్లైట్ చేంజెస్, విత్ సింపుల్ చేంజెస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పేపర్. వెన్ యూ లెర్న్ గ్రామర్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్, యూఆర్ రెడీ ఫర్ ఎగ్జామినేషన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎప్పుడు ఎగ్జామినేషన్ ఇచ్చినా, వాడు ఎలా ఇచ్చినా మీరు రాయడానికి రెడీగా ఉంటారు. వెన్ యూ లెర్న్ గ్రామర్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. సో యూఆర్ నాట్ జస్ట్ రీడింగ్ లెసన్, యూఆర్ లెర్నింగ్ గ్రామర్ ఆల్సో ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. గుర్తుపెట్టుకోండి, పదే 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 చెప్తున్నాను. సో హీ స్టేటింగ్ ద రీజన్. యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్. క్యాచింగ్ అప్ అంటే రీచ్, చేరుకోవడం. క్యాచప్ అంటే చేరుకోవడం. వాళ్ళ నాన్నగారు ముందు బయలుదేరి వెళ్ళిపోయారు కదమ్మా. ఓకే, హీ వాజ్ ఎహెడ్ ఆఫ్ హిమ్, తనకంటే ముందున్నారు కదా, మరి అతను చేరుకోవాలి కదా. సో ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్. మా నాన్నగారిని చేరుకోవాల్సి రావడంతో, ఆ రీజన్తో ఐ వోక్డ్ ఫాస్ట్. నేను ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళాడు. ముందే బయలుదేరి వెళ్ళిపోయాడు కదా మరి ఆయన, దట్ ఈస్ ద రీజన్. 3 kilometers డౌన్ ద రోడ్. 3 kilometerల డిస్టెన్స్ వెళ్ళిపోయాడు. ఐ కోట్ అప్ విత్ మై ఫాదర్. క్యాచప్, చేరుకోవడం. మా నాన్నగారిని చేరుకున్నాడు. క్యాచప్ అనేది చాలా, క్యాచప్ ఈజ్ V1 ఫామ్, V2 ఫామ్ ఈజ్ గివెన్ దే. మీకు ఇచ్చింది V2 ఫామ్, టెక్స్ట్ బుక్లో V2 ఫామ్ ఉంది. కోట్, CAUGHT, కోట్ అని ఉంది. కోట్ ఈజ్ ద V1 ఫామ్ ఆఫ్ క్యాచ్. కాంజుగేషన్స్ ఐడియా ఉన్నాయి కదా మీకు. క్యాచ్, క్యాచ్ ఈజ్ కోట్, కోట్, క్యాచింగ్. ఓకే, ఫ్రేజల్ వర్బ్ అది. కోట్ అప్, క్యాచ్ అప్, క్యాచ్ ఈజ్ అప్, కోట్ అప్, కోట్ అప్, క్యాచింగ్ అప్. ఓకే, ఫ్రేజల్ వర్బ్. చేరుకోవడం, రీచ్ అవ్వడం, పట్టుకోవడం. మా నాన్నగారు చాలా దూరం వెళ్ళిపోయారు, ఆయన పట్టుకోవాలరా నేను అంటాం. చేరుకోవాలి, అంతేనా దాని మీనింగ్. సీ ఇట్. ఫాదర్ సెడ్, యువర్ లేట్, వుడ్ యూ లైక్ టు రెస్ట్ ఫర్ సమ్ టైమ్? సో ఫైనలీ హీ రీచ్డ్ హిస్ ఫాదర్. హీ కోట్ అప్ విత్ హిస్ ఫాదర్. హీ ఆస్క్డ్ హిమ్, యువర్ లేట్ ఆల్రెడీ, వుడ్ యూ రెస్ట్ ఫర్ ఎ వైల్ అని అడిగాడు. అబ్జర్వ్ ద డయాగ్రామ్ దేర్ దట్ ఈస్ గివెన్ దేర్. యూ కెన్ సీ దెమ్, దీస్ 2 people ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ రాక్. వాళ్ళిద్దరు కూర్చుని ఉన్నారు చూడండి. అండ్ ద ఓల్డ్ మ్యాన్ వాజ్ క్యారింగ్ ఎ మగ్. ఒక చిన్న హోల్డర్లో, చిన్న పాట్ లాంటిది హోల్డ్ చేసి ఉంచాడు. కనిపిస్తుందా మీకు అక్కడ? వీ షల్ సీ ద డిస్కషన్. అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీకు కంటెంట్ అంతా డయాగ్రామ్లోనే ఉంటుంది. హ్యావింగ్ వోక్డ్ ఫాస్ట్, ఐ వాజ్ టైర్డ్. మీకు గుర్తుంటుంది, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అది. హ్యావింగ్ ప్లస్ V3. అబ్జర్వ్ ద స్ట్రక్చర్ చూడండి. హ్యావింగ్ వోక్డ్ ఫాస్ట్, ఫాస్ట్గా నడవడం వల్ల, దట్ ఈస్ ఇన్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ కన్స్ట్రక్షన్. అది మీకు ఇవే క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఎగ్జామ్లో. మీరు ఇక్కడ అర్థం చేసుకుంటే అక్కడ అర్థమవుతుంది మీకు. చూడండి, హ్యావింగ్ వోక్డ్ ఫాస్ట్, ఐ వాజ్ టైర్డ్. వాళ్ళ నాన్నగారిని రీచ్ అవ్వడం కోసం హీ వోక్డ్ ఫాస్ట్ కదమ్మా, అలసిపోయాడు, టైర్డ్. మోరోవర్ ఐ హ్యాడ్ టు క్రాస్ 2 hills ఆన్ ద వే అప్ టు ద స్పాట్. ఆ స్పాట్కి రావడానికి మధ్యలో 2 hills ఎక్కి దిగాల్సి ఉంటుందన్నమాట వాడు. ఓకే, సో హీ వాజ్ బిట్ ఆఫ్ టైర్ అయిపోయాడు వాడు. ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ఎ రాక్. మై ఫాదర్ లాఫ్ట్ ఎట్ మై ప్లైట్. లాఫ్ట్ అనే వర్బ్ తర్వాత ఎప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీవేర్ యూ హ్యావ్ ఎ గ్రామటికల్ పాయింట్. ఇలా చదివితే యూ డోంట్ నీడ్ టు రివైజ్ ఎనీథింగ్ ఇన్ సపరేషన్. 10 సార్లు అదే చెప్తున్నాను. నేను మీకు లెసన్ ఎక్స్ప్లెనేషన్ తక్కువ, అక్కడ ఉన్న గ్రామర్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గ్రామర్ని అలానే నేర్చుకుంటే యూ డోంట్ నీడ్ టు లెర్న్, యూ డోంట్ నీడ్ టు సెపరేట్లీ ఫోకస్ ఆన్ గ్రామర్. అలా చేయడం కూడా రాంగ్. సపరేట్గా గ్రామర్ మీద ఫోకస్ చేయడం అనేది రాంగ్ పర్సెప్షన్, రాంగ్ యాటిట్యూడ్. లెసన్లోనే గ్రామర్ ఉంటుంది. లెర్న్ యువర్ గ్రామర్ అలాంగ్ విత్ లెసన్. లాఫ్ట్ అనే వర్డ్ తర్వాత ఆఫ్టర్ లాఫ్ట్ అనే వర్బ్ యూ హ్యావ్ టు యూస్ ఎట్ అనే ప్రిపోజిషన్ యూస్ చేయాలి. గెట్ ఇట్ రిజిస్టర్డ్ దట్. ఓకే, ప్లైట్, PLIGHT, ప్లైట్ అంటే ఆ సాడ్ సిచ్యుయేషన్. వాడు అలసిపోయి వచ్చాడు కదా, ఆయాసపడుతున్నాడు. సో వాడిని చూసి ఫాదర్ నవ్వుకున్నాడు. బికాస్ ఫాదర్ గాట్ యూస్ టు దిస్ కైండ్ ఆఫ్ వాకింగ్. ఇలా కొండలు ఎక్కడం దిగడం ఆయనకు కొత్త కాదు కదా. హీ వాజ్ లివింగ్ దేర్, ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి. చూడండి, మీరు కూడా ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళారనుకోండి, ఆ కొండలు అవి ఎక్కి దిగేప్పటికి ఫస్ట్లో సరదాగా ఉంటుంది, బాగానే ఎక్కుతాం, తర్వాత కొద్దిసేపటికి కలిసిపోతాం మనం. కానీ అక్కడే ఉంటారు కొంతమంది ట్రైబల్ పీపుల్, వాళ్ళు చాలా ఈజీగా కొండలెక్కి దిగుతూ ఉంటారు. వాళ్ళకి అసలు స్ట్రెస్ తెలియదు. ఇజంట్ ఇట్? బికాస్ దే గాట్ యూస్ టు దట్ ఫిజికల్ లేబర్. వాళ్ళకి ఫిజికల్ లేబర్ చేయడం అనేది అలవాటు అయిపోతుంది. ఓకే, అందువల్ల వీడు అలిసిపోయాడు అనమాట. వీడిని చూసి నవ్వుకున్నాడు. వాడు సాడ్ పరిస్థితి చూసి, ప్లైట్ అంటే సాడ్ సిచ్యుయేషన్, వాడున్న పరిస్థితి చూసి నవ్వుకున్నాడు. సో దిస్ లిటిల్ డిస్టెన్స్ హెస్ టైర్డ్ యూ, రెస్ట్ ఫర్ ఎ వైల్, బట్ వీ హ్యావ్ టు బీ ఇన్ టైమ్ ఫర్ ద బస్. కొద్ది దూరానికి కలిసిపోయావా? ఓకే, రెస్ట్ ఫర్ ఎ వైల్, వీ హ్యావ్ టు బీ ఆన్ టైమ్ ఫర్ ఎ బస్కి మాత్రం మనం టైంకి వెళ్ళిపోవాలని చెప్పాడు. ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. దే డిడెంట్ టాక్. ఏం మాట్లాడుకోవట్లేదు వాళ్ళిద్దరు, యాజ్ ఇఫ్ దే వర్ స్ట్రేంజర్స్, ఒకరితో ఒకరికి తెలియనట్టు. హీ థాట్ఫుల్లీ లుక్డ్ ఎట్ ద సన్ ఫర్ ఎ మూమెంట్. ఏం మాట్లాడుకోవట్లేదు. హీ వాజ్ లుకింగ్ ఎట్ ద సన్ ఫర్ ఎ మూమెంట్ అంటే ఒక్క నిమిషం, ఒక్క క్షణం, అలా ఆకాశం వైపు ఏదో ఆలోచిస్తూ. థాట్ఫుల్లీ అంటే ఆలోచిస్తూనే కదమ్మా, ఏదో ఆలోచిస్తూ అలా ఆకాశం వైపు చూసుకున్నాడు. అండ్ దెన్ హిజ్ ఐస్ ఫెల్ ఆన్ ద క్యాన్ ఆఫ్ హోమ్ మేడ్ వైడ్ దట్ ఐ వాజ్ క్యారింగ్. దెన్ హిజ్ ఐస్ ఫెల్ ఆన్, హిజ్ లుక్స్ ఫెల్ ఆన్ ద
క్యాన్, ఒక చిన్న క్యాన్ లాంటిది వాళ్ళ అబ్బాయి క్యారీ చేస్తున్నాడు, దాని మీద అతను కళ్ళు పడ్డాయి, అంటే అతని దృష్టి దాని మీద పడింది అనమాట. వాట్ వాస్ దేర్ ఇన్ ద క్యాన్? హోమ్ మేడ్ వైన్. వైన్ అంటే వాళ్ళు తాడి చెట్టు నుంచి వీటి నుంచి కళ్ళు లాంటి ఒక ఆల్కహాలిక్ కంటెంట్, అంటే హెల్త్ కోసం, అది హెల్త్కే ఉపయోగపడుతుంది, ఓకేనా, తాగుతుంటారు వాళ్ళు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్. అది వాళ్ళు ఈవెన్ మీకు ఐడియా, తెలంగాణ సైడ్ వెళ్ళారనుకోండి మీరు, మన హైదరాబాద్ తెలంగాణ ఇంటీరియర్లోకి వెళ్ళారనుకోండి అమ్మ, అక్కడ విమెన్ కూడా, ఆడవాళ్ళు కూడా కొంచెం వయసు పెద్ద ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ కళ్ళు అనేది తాగుతారు. దట్ ఈస్ దేర్ కల్చర్, ఓకేనా, ఎందుకంటే బాడీ స్ట్రెయిన్ అంతా పోతుందని తాగుతూ ఉంటారు వాళ్ళది, ఓకే. అటువంటి హోమ్ మేడ్ వైన్ ఒకటి తీసుకొస్తున్న ఒక చిన్న క్యాన్ లాంటిది ఉంటే దాని మీద పడ్డాయి ఆయన కళ్ళు, దాన్ని చూశాడనమాట ఆయన. వెట్టింగ్ హిజ్ లిప్స్ విత్ హిజ్ టంగ్. వెట్టింగ్ అంటే ఏంటి, మనం చూడండి నోరు ఉన్నప్పుడు ఇలా అనుకుంటాం కదా మనం, అలా వెట్టింగ్ హిజ్ లిప్స్ విత్ హిజ్ టంగ్. హీ సెడ్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మేనర్. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మేనర్ అంటే హెజిటేటింగ్, ఆలోచిస్తూ. చూడండి, ఎవరైనా స్ట్రేంజర్ని మనం ఏదైనా అడగాలంటే ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మేనర్ వీ ఆస్క్ హిమ్. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏంటి, అడిగితే ఏమన్నా అనుకుంటాడేమో, డౌట్ఫుల్, హెజిటేషన్. ఈవెన్ దో హీ వాజ్ ఫాదర్ అండ్ సన్, దెర్ ఇస్ నో గుడ్ రిలేషన్, వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద రిలేషన్ ఏమన్నట్టు అనిపించింది మనకి, అవునా. అడిగితే వీడు ఏమన్నా అనుకుంటాడా ఏంటి అన్నట్టుగా హెజిటెంట్గా అడిగాడు అనమాట వాడిని. ఏమని అడిగాడు చూడండి, ఐఎమ్ థర్స్టీ, నాకు దాహం వేస్తుందని చెప్పాడు వాడు. ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. ఇది మీకు యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో చాలాసార్లు ఇచ్చారు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. అది మీరు చేంజ్ చేయడానికి ట్రై చేయండి, ప్యాసివ్లోకి మార్చాలి. అది ఏ టెన్సో చూసుకోండి, ఆబ్జెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు కాదు, చాలాసార్లు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్ ఇచ్చాడు. హీ పోర్డ్ హిమ్సెల్ఫ్ ఎ మగ్ అండ్ హ్యాండెడ్ మీ ద క్యాన్. ఒక మగ్లో పోర్ చేసుకున్నాడు కొద్దిగా, హ్యాండెడ్ హిమ్ బ్యాక్. హీ డ్రాంక్ ఆల్ ఆఫ్ ఇట్ ఎట్ వన్ గో, ఇన్ వన్ గల్ప్. ఒకేసారి మొత్తం ఒక్క గుటకలో తాగేశాడు మొత్తం అంతా. హీ దెన్ అరేంజ్డ్ ద బెల్ట్ దట్ వాస్ అటాచ్డ్ టు ద ట్రంక్ కేర్ఫుల్లీ ఆన్ హిస్ ఫోర్హెడ్. ఒకసారి అక్కడున్న ట్రంక్ని సరిగ్గా చూడండి, ఆ ట్రంక్ పెట్టుకు ఒక చిన్న బెల్ట్ లాంటిది ఉంది, సరిగ్గా అబ్జర్వ్ చేయండి మీరు. ఈ పెట్టి కనిపించిందమ్మా మీకు, ఈ పెట్టికి అక్కడ ఒక చిన్న బెల్ట్ లాంటిది ఉంది, కనిపించిందా? ఆ బెల్ట్ని ఇలా నెత్తి మీద పెట్టుకుంటాను అనమాట. క్యారీ చేయాలి కదా, దాన్ని ఇలా వీప్ మీద పెట్టుకుని మనం బ్యాగ్ బాగా హెవీ వెయిట్ అయిపోతే ఇలా బ్యాగ్ పెట్టుకున్నాం కదా, ఆ బెల్ట్ ఉంటుంది కదా, వెయిట్ తగ్గిస్తుంది కదా, అలా ఆ బెల్ట్ని ఇక్కడ అరేంజ్ చేసుకుని ఈ బ్యాగ్ వీప్ మీద బాక్స్ పెట్టుకుని రెడీ అయిపోయాడు. చెక్అవుట్ దర్ వన్స్. సో దిస్ వాజ్ ద పిక్చర్, దిస్ వాజ్ హ్యాపెనింగ్ దేర్. అది జరుగుతుంది అక్కడ. My father carrying my luggage on his back and me following him with a tiny bag in my hand. This was what happening over there. His father was moving ahead of him. వీడికంటే ముందు నడిచి వెళ్తున్నాడు. He was carrying a 20 kilo chest on his back and he was carrying a simple bag. He was an old man. ఆయన old man, వీడు యంగ్స్టర్. He could do it better than that person. ఆయనకంటే ఈడే ఎనర్జెటిక్గా ఉంటాడు, వీడే చేయాలి ఆ పని. But he wasn't doing that. His education has made him shun the physical labor. వాడు ఎడ్యుకేషన్, నేను బాగా చదువుకున్నాను, నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, నేను క్యారీ చేయడం ఏంటన్న ఈగోయిస్టిక్ కైండ్ ఆఫ్ ఫీల్ దట్ డిడెంట్ అలౌ హిమ్ టు డూ ద వర్క్. చూడండి, దిట్ వాజ్ ద హిల్లీ. అక్కడ ఎవరు ఉండరు కూడా పోనీ చూడటానికి. ఊర్లో అంటే ఎవరన్నా ఉంటారు, చూస్తారు, నవ్వుకుంటారు. కొండల మధ్యలో ఎవడుంటాడు? హీ కుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిస్ ఫాదర్ దట్ హీ వుడ్ క్యారీ ఇట్ ఫర్ సమ్ టైమ్. అట్లీస్ట్ ఓకే డాడీ మీరు తీసుకొని నేను కొద్దిసేపు నేను క్యారీ చేస్తానని చెప్పచ్చు కదా. కొండల మధ్యలో ఎవడుండు అక్కడ చూడటానికి. యట్ హీ కుడెంట్ డూ దట్. హిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ మేడ్ హిమ్, స్టాప్డ్ హిమ్, ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ సో. మనకు అంత పొగరు ఉంటుంది, చదువుకున్నాం, అంత అహంకారం ఉంటుంది మనకి, మీకు నాకు కూడా ఉంటుంది ఖచ్చితంగా. పైకి కనిపించదు, టైం వచ్చినప్పుడు క్యారీ చేయరని మన ఇంట్లో పేరెంట్స్ చెప్పారనుకోండి, మనం క్యారీ చేయని దాన్ని ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు, నన్ను నవ్వుతారు, ఇలాంటి ఫీల్ మీలో నాలో కూడా ఉంటుంది. ఆ ఫీల్ చూడండి, వాడికి ఎంత అహంకారం. సీ దట్ వీ వర్ వాకింగ్ అప్ ఎ నారో హిల్లీ రోడ్. హిల్లీ రోడ్ అంటే తెలుసు కదమ్మా, కొండల్లో. నారో అంటే చిన్నగా దారిలో ఉంటుంది కదా, ఆ చిన్న కాలిబాట, దారి కూడా అంటారు దాన్ని, కాలిబాట అంటారు అనమాట. అటువంటి దాంట్లో నడుస్తున్నారు. కాలిబాట అంటే తెలుసా, ఓ 10 మంది నడిచి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక చిన్న దారిలో ఫామ్ అవుతుంది కదా, వాళ్ళ కాళ్ళు అడుగులు పడి ఒక దారిలో ఫామ్ అవుతుంది కదా, దాన్ని నారో రోడ్ అని అంటారు. రోడ్ అని అనకూడదు, వర్డ్ అది, ఒక చిన్న కాలిబాట, దట్స్ ద వర్డ్. అండ్ నైదర్ ఆఫ్ us uttered a word as if we were strangers who spoke different languages. Neither of us, either he or I, didn't speak a word to each other. అట్టర్ అంటే మాట్లాడుకోవడం. ఆయన కానీ నేను కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోవట్లేదు. యాజ్ ఇఫ్ వీ వర్ స్ట్రేంజర్స్. అసలు మేము ఇద్దరం స్ట్రేంజర్స్ ఏమో. హూ డజంట్ స్పీక్ సేమ్ లాంగ్వేజ్. ఆయనదొక లాంగ్వేజ్, నాదొక లాంగ్వేజ్. సేమ్ లాంగ్వేజ్ కాకపోతే మనం మాట్లాడుకోవడం కుదరదు కదా, అలా మేము బిహేవ్ చేస్తున్నామని చెప్తాడు. అక్కడ యాజ్ ఇఫ్ అనే కన్స్ట్రక్షన్ ఉంటుంది, వినండి, చాలా ఇంపార్టెంట్. యాజ్ ఇఫ్, యాజ్ దో, దీస్ ఆర్ ద యాజ్ ఇఫ్, యాజ్ దో, ఐ విష్. యాజ్ ఇఫ్, యాజ్ దో, ఐ విష్. దీస్ ఆర్ ద కన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ఇమాజినబుల్ థింగ్స్, నాట్ హ్యాపెనింగ్ థింగ్స్. జరగనివి జరుగుతున్నాయేమో అని అనుకుంటుంటాం మనం. వాడిని చూడండి ప్రైమ్ మినిస్టర్లో మాట్లాడుతున్నాడు, వాడిని చూడండి ఆ హీరోలో మాట్లాడుతున్నాడు, ఆ హీరోలో బిహేవ్ చేస్తున్నాడు అని అంటాం కదా. వాడు యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ కాదు, వాడు ఆ హీరో కాదు, కానీ వాడు ఆ హీరోలో మాట్లాడతాడు.
వాడు వాళ్ళ బిహేవ్ చేస్తాడరా, వాడు కాదు కానీ వాళ్ళ బిహేవ్ చేస్తున్నాడు అని సపోజిషన్స్, ఇమాజినేషన్స్ చెప్తున్నాం కదా, అటువంటప్పుడు యాజ్ ఇఫ్, యాజ్ దో, ఐ విష్ లాంటి కన్స్ట్రక్షన్ యూజ్ చేస్తారు. అక్కడ మీరు యూజ్ చేసే వర్బ్ ఇంప్రాబబుల్గా ఉంటుంది చూడండి. యాజ్ ఇఫ్ హీ వర్ స్ట్రేంజర్స్, దే వర్ స్ట్రేంజర్స్, ఐ వర్ స్ట్రేంజర్, అలా వజ్ ఆర్ వర్, సింగులర్ అయినా ప్లూరల్ అయినా వజ్ అనేది యూజ్ చేయాలి. యూ విల్ యూజ్ వర్. సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా అక్కడ ఏది యూజ్ చేస్తామా, వర్ అనేది యూజ్ చేస్తాం. కన్స్ట్రక్షన్ చూడు. యాజ్ ఇఫ్ వీ వర్ స్ట్రేంజర్స్ హూ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్. కన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్. ఏంటా కన్స్ట్రక్షన్? యాజ్ ఇఫ్, యాజ్ దో, యాజ్ ఇఫ్, యాజ్ దో, ఐ విష్. దీస్ ఆర్ ద 3 కన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ యూజ్ టు ఎక్స్ప్రెస్ సపోజిషన్స్. కాని దాన్ని అయినట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాం. మీరు యూజ్ చేసే సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూ హ్యావ్ టు యూజ్ వర్. యాజ్ ఇఫ్ హీ వర్ ఎ డెవిల్, యాజ్ ఇఫ్ హీ వర్ పొజెస్డ్ బై ఎ గోస్ట్. వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు, దెయ్యం పట్టినట్టు మాట్లాడుతున్నాడు. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ వర్, హీ సింగులర్ కదా, వాజ్ యూజ్ చేయాలి, బట్ యూ షుడెంట్ యూజ్ దట్. వర్ పొజెస్డ్ బై ఎ గోస్ట్, దెయ్యం పట్టినట్టు మాట్లాడుతున్నాడు వాడు. యాజ్ ఇఫ్ హీ వర్ ఏ హీరో, షీ వర్ ఏ హీరో, వాడొక హీరోలా అలా మాట్లాడుతున్నారని చెప్పడం. హీ అయినా షీ అయినా సబ్జెక్ట్ సింగులరే, బట్ యు ఆర్ యూజింగ్ ద వర్, డబ్ల్యూఆర్ఈ వర్. దట్స్ వాట్ యూ హ్యావ్ టు. చూడండి అమ్మా, ఇవన్నీ మీకు ఎగ్జామ్ పేపర్లో కనిపించినప్పుడే మీరు ఫోకస్ చేస్తారు. ఇప్పుడే ఫోకస్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు పాయింట్ అబ్జర్వ్ చేస్తారా, నేను మీకు లెసన్ తక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గ్రామర్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూ టు హ్యావ్ టు రీడ్ ఇన్ దట్ పర్సెప్షన్. As if we were strangers who spoke different languages. I didn't know what was going on in his mind. He didn't know what was happening in his mind, what dad was thinking. డాడీ ఏమనుకుంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఈ విషయాలు ఏం తెలియదు నాకు. From time to time it crossed my mind that it was improper for me to let father carry the luggage. On and off, అప్పుడప్పుడు వాడికి అనిపిస్తుందంట, ఇట్ వాజ్ ఇంప్రాపర్ ఆన్ మై సైడ్, ఇట్ వాజ్ నాట్ గుడ్ ఆన్ మై సైడ్ బికాస్ ఐ లెట్ మై ఫాదర్ క్యారీ ద లగేజ్. అరే ఏంటి నేను ఇలాగ డాడీతో క్యారీ చేస్తున్న లగేజ్ అని అప్పుడప్పుడు వాడికి అనిపించిందంట. బట్ సీదే, బట్ మై గిల్ట్ అండ్ షేమ్, నా అహంకారం, గిల్ట్ అండ్ షేమ్ డిడెంట్ అలౌ మీ టు డూ సో. షేమ్ అయిపోతానేమో, ఓకే. గిల్ట్ అంటే మనలో ఒక ఫీల్ ఉంటుంది కదా, నేను చేయడం ఎందుకులే అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. దోస్ 2 ఫీలింగ్స్ డిడెంట్ అలౌ హిమ్ టు క్యారీ ద లగేజ్. ఈవెన్ హీ కుడెంట్ ఆస్క్ హిస్ ఫాదర్ దట్ హీ వుడ్ హెల్ప్ హిమ్. అడగను కూడా అడగలేకపోయాడు వాడు. సీ దట్ ద సెల్ఫ్ కాన్షియస్నెస్ హ్యాడ్ ప్రాబబ్లీ టు డూ విత్ మై ఎడ్యుకేషన్. ద సెల్ఫ్ కాన్షియస్నెస్, ఆత్మాభిమానం అంటారు దాన్ని. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటమ్మా, ఆత్మాభిమానం. సెల్ఫ్ రెస్పెక్ట్, మై సెల్ఫ్ రెస్పెక్ట్ డిడెంట్ హెల్ప్. ఇట్ హ్యాస్ గాట్ టు డూ సంథింగ్ విత్ మై ఎడ్యుకేషన్. హ్యాడ్ గాట్ టు డూ సంథింగ్, ఇట్ హ్యాస్ గాట్ టు డూ సంథింగ్ విత్ మై ఎడ్యుకేషన్. మై సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రివెంటెడ్ మీ. మై సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ నన్ను నా పని చేయనివ్వలేదు అని చెప్తున్నాడు. ద వైట్ కాలర్ జాబ్ దట్ ఐ హ్యాడ్. వైట్ కాలర్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్. చూడండి, ఆఫీస్లో కూర్చుని ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చుని ఎలాంటి ఫిజికల్ లేబర్ లేని జాబ్ని వైట్ కాలర్ జాబ్ అంటారు. బ్లూ కాలర్ జాబ్స్ అని ఉంటాయి. వైట్ కాలర్ జాబ్స్ అండ్ బ్లూ కాలర్ జాబ్స్. బ్లూ కాలర్ జాబ్స్ వేర్ యూ హ్యావ్ టు యూస్ విచ్ డిమాండ్స్ యువర్ ఫిజికల్ లేబర్. ఒళ్ళంతా చెమట పడుతుంది, ఫిజికల్ లేబర్ చేసే జాబ్స్ అని బ్లూ కాలర్ జాబ్స్ అని అంటారు. బ్లూ కాలర్ జాబ్స్ అని అంటారు. వైట్ కాలర్ జాబ్స్, వైట్ కాలర్ జాబ్స్ అండ్ వేర్ దెర్ ఇస్ నో physical strain, physical stress which doesn't demand any physical strain. ఫిజికల్ లేబర్ అవసరం లేనిది వైట్ కాలర్ జాబ్ అవుతుంది. ఫిజికల్ లేబర్ అవసరం ఉండేది బ్లూ కాలర్ జాబ్స్. మనకి ఇంటి దగ్గర కూలీలు వాళ్ళు లగేజ్ క్యారీ చేస్తుంటారు చూసారా, దోస్ జాబ్స్ ఆర్ బ్లూ కాలర్ జాబ్స్. మై జాబ్ ఈజ్ ఎ వైట్ కాలర్ జాబ్. నేను చేసేది వైట్ కాలర్ జాబ్. ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ ఫిజికల్ లేబర్. దాంట్లో కూడా ఫిజికల్ లేబర్ ఏది అక్కర్లేదు. అలా దోస్ 2 words యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సీ దట్ నేను చేసే వైట్ కాలర్ జాబ్ ఆర్ క్వైట్ సింప్లీ మై ప్రైడ్, నా గర్వం, నా అహంకారం నన్ను నా పని చేయనివ్వలేదు అని చెప్తున్నాడు వాడు. Somehow I had the feeling that if I carried the luggage, my father, my people, in fact the whole world would laugh at me and I would be belittled. That's what feeling. Even my father wouldn't allow me to do that. Okay, he wouldn't like me to do the work. నేను పని చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. మై పీపుల్ మే లాఫ్ ఎట్ మీ, వాళ్ళు నన్ను చూసి నవ్వుతారేమో. చూడండి, లాఫ్ అనే వర్డ్ తర్వాత మీకు ఎట్ అనే ప్రిపోజిషన్ వినిపిస్తుందా? లాఫ్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా సరే, వర్బ్ ఎక్కడొచ్చినా సరే యూ హ్యావ్ టు యూస్ ఎట్. రిజిస్టర్డ్గా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సే? లాఫ్ ఎట్. మై పీపుల్ వుడ్ లాఫ్ ఎట్ మీ. మై డాడ్ మే నాట్ అలౌ మీ టు క్యారీ ద లగేజ్ అనిపించడేమో అని వాడికి అనిపిస్తుంది అనమాట. చెక్అవుట్ దట్ వన్స్. ఐ వుడ్ బీ లిటిల్. బీ లిటిల్ అంటే ఏంటి? బికమ్ స్మాల్, చిన్నవాడిని అయిపోతాను నేను. దట్ వుడ్ రెడ్యూస్ మై స్టేజ్, దట్ వుడ్ డిక్రీజ్ మై ప్రెస్టీజ్. నా ప్రెస్టీజ్, నా రెస్పెక్ట్ తగ్గిపోతుందేమని వాడి ఫీలింగ్ అనమాట. క్యారీ చేస్తారు. చెక్అవుట్ దట్. నౌ హీ రిమెంబర్స్ ద పాస్ట్. ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్. న్యాచురల్ కదమ్మా,
Parents would provide what all the things that we require for our education. And I had been able to realize these dreams. Realize అంటే bring to reality. చూడండి, మన పేరెంట్స్కి మన మీద కొన్ని డ్రీమ్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు అవ్వలేనివన్నీ మనం అవ్వాలని కోరుకుంటారు. వాళ్ళు, అరే నేను కష్టపడి చదివి ఐఏఎస్ ఆఫీసర్ని అవుదాం అనుకున్నాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుదాం అనుకున్నాను, నాకు కుదరలేదు, అట్లీస్ట్ నా పిల్లలైనా అవ్వాలి అలా అని పేరెంట్స్కి మన మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మంచి ఎక్స్పెక్టేషన్సే, మనల్ని ఏం ఫోర్స్ చేయరు వాళ్ళు. అలా అయితే మా పిల్లోడు బాగుంటుంది, మా పిల్ల అలా అయితే బాగుంటుంది, తను ఇలా చదివితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అని వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అండ్ వీ వుడ్ ట్రై టు రియలైజ్ దేర్ డ్రీమ్స్. మనం చదవడం కూడా ఎలా చదువుతాం, మా డాడీ ఇలా అవ్వాలనుకున్నాడు, మా మమ్మీ అవ్వాలనుకుంది, అవ్వలేకపోయింది, నేనైనా అవి చూపిస్తాను వాళ్ళకి, మనం ట్రై చేస్తాం లేదా. సో హీ ఆల్సో హ్యాడ్ ట్రైడ్ లైక్ దిస్. హీ రియలైజ్డ్ ద డ్రీమ్స్ ఆఫ్ హిస్ ఫాదర్. వాళ్ళ పేరెంట్స్ ఏవైతే కళ్ళు కన్నారో ఆ కళ్ళు కన్నట్టుగా వీడయ్యాడు. ఓకే, వాళ్ళు అనుకుని ఉంటారు బహుశా మై సన్ షుడ్ స్టడీ వెల్ అండ్ హీ షుడ్ గెట్ ఎ గవర్నమెంట్ జాబ్ అని వాళ్ళు అనుకుని ఉంటారు. హీ బ్రింగ్ దెమ్ టు రియాలిటీ. He brought their dreams to reality. వాళ్ళ కళలను వాడు నెరవేర్చాడు వాడు. See that. My parents were truly proud of me. Proud తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉంది, చెక్ చేయండి. My parents were truly proud of me. గౌరవపడతారు కదా ఎవరైనా, వాళ్ళు కూడా. It was through me that they had earned a greater degree of admiration and respect from the villagers. చూడండమ్మా, వాడి ఫీల్ ఎలా ఉందో, వాడి ద్వారానే, వాడి వల్లనే వాడి విలేజ్లో వాడి పేరెంట్స్కి అడ్మిరేషన్ అంటే లైకింగ్, రెస్పెక్ట్ అంటే గౌరవం, నా వల్లనే నా పేరెంట్స్కి మంచి పేరు, మంచి గౌరవం, మంచి మర్యాద దొరుకుతుంది మా ఊర్లో అని ఫీల్ అవుతున్నారు. అఫ్కోర్స్ దట్ వాస్ ట్రూ. మీరు బాగా చదువుకున్నారనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి అని పిలుస్తున్నారే. అదే మీరు బాగా చదువుకుని మీరు ఏ గూగుల్ లాంటి కంపెనీలోనో మంచి జాబ్ తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు ఏమంటారు, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్ వాళ్ళ నాన్నగారండి, ఈ అమ్మాయి ఉంది కదా వాళ్ళ నాన్నగారండి, మీ పేరుతో వాళ్ళని రిఫర్ చేస్తారు. అంటే మీరు ఆ రేంజ్కి వెళ్తారంటే మీ పేరెంట్స్కి మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ మీరే తెప్పించగలుగుతారు. అవునా, మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, మీ పేరుతో రిఫర్ చేస్తారు వాళ్ళు, మీరు రిఫరెన్స్ అవుతారు వాళ్ళకి, మీ వల్ల వాళ్ళకి గౌరవం వస్తుంది, మీ వల్ల వాళ్ళకి మర్యాద వస్తుంది. అవునా, దట్స్ వాట్ హీ ఆల్సో సెడ్. నా ద్వారా, నా వల్ల వాళ్ళకి విలేజ్లో గౌరవం మర్యాద ఎక్కువ దొరుకుతాయని చెప్తున్నాడు వాడు. సీ దట్. My father wouldn't like to see me carrying a trunk on my back and would be very hurt if I did so. If I carried the trunk, he would be very hurt. ఆయన చాలా హర్ట్ అవుతాడు, ఆయన కూడా చాలా బాధపడతాడు అని చెప్తున్నాడు. చెక్అవుట్ దట్. I concluded that it would be better to let him carry it. So finally, after thinking all this, ఇవన్నీ ఆలోచించుకుని ఫైనల్గా వాడే డిసైడ్ చేస్తాడు, వాడే కంక్లూడ్ చేస్తాడు. ఏమని డిసైడ్ చేశాడు, లెట్ ఫాదర్ క్యారీ ద లగేజ్, దట్ వుడ్ బి ఎ బెటర్ ఆప్షన్. ఇఫ్ ఐ క్యారీడ్ ద లగేజ్, ఫాదర్ వుడ్ ఫీల్ హర్ట్, ఆయన ఫీల్ అవుతాడు, అండ్ హీ వుడెంట్ అలౌ మీ టు క్యారీ ఇట్, లెట్ హిమ్ క్యారీ ఇట్ అని వాడే డిసైడ్ చేస్తాడు వాడు. చెక్అవుట్ దర్ వన్స్. ఫాదర్ వాజ్ యూజ్డ్ టు క్యారీయింగ్ లగేజ్ ఎనీవే. ఫాదర్ గాట్ యూజ్ టు దిస్ కైండ్ ఆఫ్ లేబర్. ఫాదర్ చేసే పనే అది కదా, అవునా. సో హీ గాట్ యూస్ టు దిస్, హీ వుడెంట్ వరీ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని చెప్తున్నాడు వాడు. హీ వాజ్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్కిల్ దాన్ ఐ ఇన్ దిస్ మ్యాటర్. సిగ్గుండాలి మాట అంటాను, వాడు ఆ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు వాడు, నాకంటే ఇలాంటి విషయాలు అంటే లగేజ్ క్యారీ చేయడాలు ఇలాంటి విషయాల్లో నాకంటే ఆయనే స్ట్రాంగ్, ఆయనే మోర్ ఎఫిషియెంట్ అని చెప్తున్నాడు ఆడ యంగ్స్టర్ అయ్యండి. చెక్అవుట్ దర్ వన్స్. చెక్అవుట్ దర్. I had never got used to physical labor, having stayed in hostels right from my childhood. చిన్నప్పటి నుంచి having stayed, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఉంది అక్కడ చూడండి. having stayed is a perfect participle. He stayed in hostels right from childhood. చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో పెట్టి చదివించాడు వీడిని. సో హీ డిడెంట్ నో ఎనీథింగ్ అబౌట్ క్యారింగ్ లగేజెస్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్. ఈ లగేజెస్ క్యారీ చేయడం ఇవన్నీ వాడికి చిన్నప్పటి నుంచి అలవాట్లేదంటే వాడికి. చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగాను కాబట్టి నాకు అలవాట్లేదు, ఫాదర్కి ఇవన్నీ ఆయనకి ఎప్పటి నుంచి అలవాటు కాబట్టి ఆయనే చేయగలడు ఈ విషయాలని చెప్తున్నాడు వాడు. చేయగలడు వాడు. I had never got used to physical labor, having stayed in hostels right from my childhood. So, in spite of my youth and strength, I was physically useless. In spite of any construction, చూడండి. In spite of my strength and youth, అంటే ఏంటి, even though I was youthful, నేను యంగ్స్టర్ అయినా కూడా, స్ట్రెంగ్త్ అయినా కూడా, I was useless in physical labors. ఆ ఫిజికల్ యాక్టివిటీస్ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఏం చేయలేను. I was useless and he admits it. I continued walking silently with father. నడుచుకుంటూ వెళ్తున్నారు. We rested at 2 places on the way and had our tiffin, but we hardly talked. వాళ్ళ మధ్యలో 2 సార్లు ఆగారు, టిఫిన్ చేశారు, కానీ ఏమీ మాట్లాడుకోవట్లేదు వాళ్ళు. దెర్ ఇస్ నో రిలేషన్. వాడికి మనసులో ఫీలింగ్ ఉండుంటుంది అది, ఐ వాజ్ గ్రేట్ అనే ఫీలింగ్. ఫైనలీ వీ రీచ్ డెరాంగ్. డెరాంగ్ అనే ప్లేస్కి చేరారు. వేర్ ద బస్ స్టాప్స్, బస్ స్టాండ్ ఉండే ప్లేస్ అది. డెరాంగ్ వచ్చేసారు వాళ్ళు. ద బస్ ఫ్రమ్ టవాంగ్ హ్యాడెంట్ రీచ్డ్ డెరాంగ్. బస్ టవాంగ్ అనే ఏరియా నుంచి వస్తుంది. ఇంకొక రిఫరెన్స్ ఇచ్చాడు. ఓకే, ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద బస్ వచ్చే స్టార్టింగ్ పాయింట్ టవాంగ్. ఇట్ హ్యాడెంట్ రీచ్డ్ ఎట్, ఇంకా రాలేదు. ఈ రిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. వేర్ డిడ్ ద బస్ స్టార్ట్, వేర్ వాజ్ ద బస్ స్టాప్, ఇవన్నీ అడుగుతాడు మిమ్మల్ని. సో వీ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ హ్యాండ్, దే హ్యావ్ గాట్ ఎ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైమ్. వీ ఎంటర్డ్ ఏ టీ షాప్ అండ్ సాట్ ఫేసింగ్ ఈచ్ అదర్. కూర్చున్నారు. ఫాదర్ అపియర్ టయర్డ్. పాపం ఆయన బరువంతా మోసి ఉన్నాడు కదా, క్యారీ చేస్తున్నాడు కదా. హీ సేమ్డ్ వెరీ టయర్డ్
ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్ బట్ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్. పాప మనసులో బాధపడుతున్నాడు వాడు, అరే అలా చేశాను ఇలా చేశాను, కానీ హీ కుడెంట్ ఎనీథింగ్. బాధపడి ప్రయోజనం ఉంది దాంట్లో. ఓకే. I asked the waiter to get us 2 cups of tea. Just as I was going to take my first sip, I heard father's voice, do you have a pair of old shoes? అక్కడ వెయిటర్ ఉంటే 2 cups of tea తీసుకురమన్నాడు. He was about to take the first sip of his coffee. Then he heard his father saying, ఏదో చెప్తున్నాడు ఆయన, do you have a pair of old shoes? ఈ దగ్గర ఓల్డ్ షూస్ ఉన్నాయారా అని అడిగాడు వాడిని. వై ఐ ఆస్డ్. చూడండి 6 months వాడు ఇంటి దగ్గరే ఉన్నాడు, ఎందుకని అడుగుతున్నాడు? దట్ మీన్స్ హీ హ్యాజంట్ అబ్జర్వ్డ్ సంథింగ్. చూద్దాం. ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పీపుల్, ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. చెప్పాడు. యూ హ్యావ్ సీన్ ఆల్రెడీ ద రోడ్. అరే మనకు తెలిసిందే కదా, మా కొండల్లో రోడ్ అనే వర్డే ఉండదు, రాళ్ళు రప్పలు గతుకులు గోతుకులు ఇవన్నీ ఉంటాయి కదా. ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్, ఫుల్ ఆఫ్ రాక్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఐ లుక్డ్ ఎట్ ఫాదర్స్ బేర్ ఫీట్. బిఆర్ఈ బేర్ అంటే విదౌట్ వేరింగ్ స్లిప్పర్స్. బిఆర్ఈ బేర్ అంటే ఏమీ లేకుండా అని అర్థం. బేర్ హ్యాండెడ్ అంటే ఏమీ లేకుండా వచ్చాడు. హీ కేమ్ టు మై హౌస్ బేర్ హ్యాండెడ్, చేతుల్లో ఏం తీసుకురాకుండా వచ్చాడు అని చెప్పడం అనమాట. అప్పుడు అబ్జర్వ్ చేశాడు బేర్ ఫీట్, వాడు కాళ్ళకి కనీసం స్లిప్పర్స్ కూడా లేవు వాళ్ళ ఫాదర్కి. హీ హ్యాజంట్ అబ్జర్వ్ ఇట్ టిల్ నౌ, ఇప్పుడు దాకా చూడలేదు వాడు. నెవర్ హ్యావింగ్ వోర్న్ షూస్, ఇందులో మళ్ళీ పార్టిసిపుల్ ఉంది చూడండి, మీకు ఎక్కువ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఇచ్చాడు, అబ్జర్వ్ చేయండి అది. నెవర్ హ్యావింగ్ వోర్న్ షూస్, ఎప్పుడు షూస్ వేసుకోకపోవడం వల్ల. హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిజెంబుల్ దోస్ ఆఫ్ అన్ ఎలిఫెంట్, కాళ్ళన్నీ పగిలిపోయి పగుళ్ళు వచ్చేసి ఇంత లావ్ అయిపోయి ఉన్నాయి అనమాట. హిస్ ఫీట్ లుక్ లైక్ ద ఫీట్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ కాళ్ళు ఎలా ఉంటాయి తెలుసు కదా, ఇంత లావ్ అయిపోయి ఉంటాయి, స్వాలెన్గా ఉంటాయి కదా, అలా ఉన్నాయి. హీ హ్యాజంట్ అబ్జర్వ్ ఇట్, 6 నెలలు ఉన్నాడు కానీ ఎప్పుడూ అబ్జర్వ్ చేయాలి ఆ విషయం. ఎ గ్రేట్ సన్. ఐ నోటీస్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం, చూశాడు. ఐ హ్యాడెంట్ నోటీస్ ద రోడ్ వాజ్ అన్ఈవెన్, కనీసం వాడు రోడ్ బాగాలేదన్న విషయం కూడా వాడికి తెలియలేదు వాడు. బికాస్ ఐ డిడెంట్ హ్యావ్ టు సిన్స్ ఐ వాజ్ వేరింగ్ ఎ పేర్ ఆఫ్ హంటింగ్ బూట్స్. హంటింగ్ బూట్స్ అంటే తెలుసు కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, హంటింగ్ వెళ్ళేప్పుడు ఇక్కడ వరకు ఉంటాయి అవి షూస్ అవి. ఆ హంటింగ్ బూట్స్ వేసుకున్నాడు. సో హీ డిడెంట్ హ్యావ్ టు నోటీస్ ఇట్, తెలియదు కదా వాడి కాళ్ళకి ఏమే విషయం. హీ డిడెంట్ నోటీస్ ఇట్. సిన్స్ అనే కన్స్ట్రక్షన్ ఉంది, రీజన్ అక్కడ అబ్జర్వ్ చేయండి. రీజన్ మెన్షన్ చేసేప్పుడు సిన్స్తో మెన్షన్ చేస్తున్నాడు. ఐ చెక్ మై వ్యాలిడ్, వ్యాలిడ్ అంటే పర్స్, వ్యాలిడ్ అని చదవకూడదు వ్యాలీ అని చదవాలి. I checked my wallet and so I had still around 40 rupees with me. డబ్బులు ఉన్నాయి వాడి దగ్గర 40 rupees. A pair of canvas shoes would cost around 12 rupees and the remaining amount would be enough for me to get to Bomdila. వాడు వెళ్ళే ఊరి పేరు, వాడు జాబ్ చేసే ఊరి పేరు ఉంది కదమ్మా, దట్ ఈస్ బాంబ్డిలా. వాడు అక్కడికి వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళాలి. ఓకే, వాడి దగ్గర 40 rupees ఉన్నాయి. 12 rupees పెడితే క్యాన్వాస్ షూస్ వస్తాయి. క్యాన్వాస్ షూస్ అంటే క్లాత్ షూస్ ఉందో చూసారా, షూస్ మేడ్ ఆఫ్ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్తో చేస్తారు, చిన్నప్పుడు వేసుకుంటారు మీరు, ఆ షూస్ అనమాట. కొత్తవి కొనుక్కోమని డాడీకి 12 rupees ఇస్తే ఇంకా 28 rupees ఉంటే ఐ కెన్ గెట్ త్రూ విత్ ఇట్, ఐ కెన్ గెట్ అవర్ విత్ దిస్, దాంతో నేను గడిపేయచ్చాను వాడు అనుకుంటున్నాడు అనమాట, క్యాల్కులేట్ చేసుకున్నాడు వాడు. మై ఫాదర్ ప్రొటెస్టెడ్ బట్ హీ డిడెంట్ అగ్రీ టు గెట్ న్యూ షూస్. కొత్త షూస్ వద్దన్నట్టు వాడు. గివ్ మీ అన్ ఓల్డ్ పేర్, యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ న్యూ షూస్. నాకు పాతవి చాలు, కొత్త వద్దని చెప్పాను. ఐ కుడెంట్ కన్విన్స్ హిమ్ టు బై అ న్యూ పేర్. ఎంత ట్రై చేసినా కన్విన్స్ చేయలేకపోయాను. రిలక్టెంట్లీ, అన్విల్లింగ్లీ, ఇష్టం లేకుండానే ఐ గేవ్ హిమ్ ద హంటింగ్ బూట్స్ ఐ వాజ్ వేరింగ్. ఆల్రెడీ వీడు వేసుకున్న హంటింగ్ బూట్స్ ఉన్నాయి కదా, అవే ఇచ్చేసాడు వాడు. ఐ దెన్ టుక్ అవుట్ మై పేర్ ఆఫ్ లెదర్ షూస్ ఫ్రమ్ ద ట్రంక్ అండ్ నోటీస్డ్ మై ఫాదర్స్ ఫేస్ లైటింగ్ అప్ విత్ ద కంటెంట్మెంట్. యాక్చువల్లీ హీ హ్యాడ్ గాట్ ఎ న్యూ పేర్ ఆఫ్ షూస్. ఆ న్యూ పేర్ ఆఫ్ షూస్ ఇచ్చేయచ్చు కదా ఫాదర్కి, అవి ఇవ్వలేదు. కొత్త పేర్ ఆఫ్ షూస్ కొనుక్కోమని, ఎందుకంటే లెదర్ బూట్స్ ఆర్ కాస్ట్లీ, డాడీకి అంత కాస్ట్లీ షూస్ ఎందుకులో అనుకుని ఉంటాడు వాడు, అవునా. దట్స్ వై హీ గేవ్ హీస్ ఓల్డ్ షూస్ టు హీస్ ఫాదర్ అండ్ దెన్ he took out his box and took out leather shoes, costly shoes, expensive shoes తీసి వేసుకున్నాడు. దెన్ హీ సా సాటిస్ఫాక్షన్ ఆన్ హిస్ ఫాదర్స్ ఫేస్. జనరల్గా వాడి దగ్గర షూస్ తీసేసుకున్నాడు కదా, ఫాదర్ అనుకుంటాడు కదా మనసులో, అరే నేను వీడి దగ్గర తీసేసుకున్నాను, వీడు ఎలా వెళ్తాడు అని అనుకుంటున్నట్టున్నాడు. దేర్ మైట్ బి సర్టన్ అన్సాటిస్ఫాక్టరీ లుక్ ఆన్ హిస్ the face of the father. When he took out the leather shoes, there was a contentment, satisfaction on the face of the father. ఆయన కళ్ళు అమ్మయ్య పర్లేదు వీడి దగ్గర కూడా షూస్ ఉన్నాయి అన్న హ్యాపీనెస్ కనిపించింది. సడన్లీ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్ టేక్ కేర్, రైట్ టు us. బయలుదేరిపోతున్నాడు, చూసి చెప్పాడు అనమాట, జాగ్రత్తగా నాకు లెటర్స్ రాస్తూ ఉండండి. ఫాదర్ వాన్ సే సంథింగ్ బట్ ద బస్ స్టార్టెడ్ మూవింగ్. బస్ వచ్చింది, ఎక్కేసాడు, హీ బోర్డెడ్ ద బస్. ఏదో చెప్పాలనుకున్నాడు ఫాదర్, బస్ స్టార్టెడ్ మూవింగ్. ఐ సో మై ఫాదర్ గ్రాడ్యువల్లీ రిసీడింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. చూడండి, దూరంగా వెళ్ళిపోయే కొద్ది చిన్నగా అయిపోతారు కదా, అలా దూరం అయిపోతూ ఉండడాన్ని, గోయింగ్ అవే ఫ్రమ్ అవర్ ప్లేస్ ఈజ్ రిసీడింగ్. ద ఫ్లడ్ లెవెల్, ద ఫ్లడ్ వాటర్స్ ఆర్ రిసీడింగ్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఫ్లడ్ వాటర్ తగ్గిపోతుంది, చాలా రోజులు అయిపోయింది తగ్గిపోతుంది కదా, ఆ వర్డ్ యూజ్ చేయాలి, రిసీడింగ్ అని, RECEDing, రిసీడింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. ఐ సో దట్ ద రోడ్ వీ హ్యాడ్ కమ్ బై లుక్ లైక్ ఏ జాయింట్ మోషన్లెస్ రోడ్. చూడండి, ఉన్నదే చిన్న దారి ఉంటుంది, ఇంత దారి, వీడు దూరంగా వెళ్ళే కొలది మన దారి ఎలా కనిపిస్తుంది అంటే ఒక రోప్లా ఇలా తిరుగుతూ కొండల రోడ్లు స్ట్రైట్గా ఉండవు కదా, ఇలా జిగ్జాగ్ స్టైల్లో ఉంటాయి, అదొక మోషన్లెస్ రోప్, ఒక పెద్ద తాడులా, అంటే అంత చిన్న నేరోగా ఉంది రోడ్, అది కనిపిస్తుంది వాడికి దూరంగా వెళ్ళిపోయే కొలది. ఫాదర్ వుడ్ యూజ్ ద సేమ్ రోడ్ టు గో బ్యాక్ హోమ్. మళ్ళీ అదే రోడ్లో కొండలు గుట్టలు ఇవన్నీ ఎక్కి దిగి వెళ్ళాలి మనం. సైమల్టేనియస్లీ
at the same time. Simultaneously means at the same time. Our journey started in two opposite directions. చూడండి వాళ్ళ జర్నీస్ అన్నీ కూడా రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. వీడేమో లైఫ్ ఆఫ్ కంఫర్ట్స్లోకి వెళ్ళిపోతున్నాడు, సిటీలోకి వెళ్ళిపోతాడు, లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది. మళ్ళీ హీ వుడ్ యూజ్ ద సేమ్ రోడ్ అండ్ హీ వాజ్ ఇన్ టు హిస్ ట్రబుల్సమ్ లైఫ్. మళ్ళీ ఆ కష్టాలు, ప్రాబ్లమ్స్, ట్రబుల్స్ ఆయన అటు సైడ్ వెళ్ళిపోతున్నాడు. ఆయన హీ వాజ్ ఇన్ టు కంఫర్టబుల్ లైఫ్, హీ వాజ్ ఇన్ టు ట్రబుల్సమ్ లైఫ్. హీ సైజ్ with me seated in the luxurious seat of a bus and father walking back with the weary legs on the pebble stone road. Weary legs అంటే అలసిపోయి అంటే అప్పటికే కాళ్ళు అవన్నీ నడిచి అలసిపోయి ఉంటాడు కదా. అట్ ద సేమ్ స్టేట్ హీ హ్యాడ్ టు వాక్ బ్యాక్ యూజింగ్ ద సేమ్ పెబుల్ స్టోన్ రోడ్. మళ్ళీ అవే రాళ్ళు, రప్పలు, గదులు అంటే అవే కష్టాలు, అవే ప్రాబ్లమ్స్, అవే ట్రబుల్స్, అవే స్ట్రగుల్సమ్ లైఫ్లోకి మళ్ళీ ఫాదర్ వెళ్ళిపోతున్నాడు. అంటే లగ్జరియస్ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్లోకి మళ్ళీ నేను వచ్చేస్తున్నాను. అవర్ జర్నీ స్టార్టెడ్ ఇన్ 2 different ways. వీఆర్ గోయింగ్ టు లీడ్ 2 different kinds of lives. మేము 2 రకాల జీవితాల్ని గడపబోతున్నాం. ఫాదర్ వాజ్ గోయింగ్ టు ఫేస్ ద సేమ్ స్ట్రగుల్సమ్ లైఫ్ ఆయన ఫేస్ చేయబోతున్నాడు, కంఫర్టబుల్ లైఫ్ని నేను ఫేస్ చేయబోతున్నాను. ఇన్ దిస్ వే అవర్ జర్నీ స్టార్టెడ్ అని ద రైటర్ సేస్ ఇట్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, థ్యాంక్ యూ.